మనం ఈరోజు భారతీయ న్యాయ సంహిత అలాగే ద ఇండియన్ పీనల్ కోడ్ అనే వాటికి మనకు ఏబిఈకి ఎలా అడుగుతారు అండ్ అలాగే ఎవరైనా టీజీ పీజీ లా సెట్ ఎగ్జామ్ రాస్తా ఉంటే తెలంగాణ మే 18th రోజు ఎగ్జామ్ ఉంది కదా. సో వాటికి కూడా మనము బిఎన్ఎస్ అండ్ ఐపీసీ మనకి 8 మార్క్స్ దాకా వస్తాయన్నమాట. అవి రెండు కవర్ అయ్యేలాగా ఈరోజు ఈ క్లాస్ని చూద్దాము ఈ క్లాస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంపారిజన్ చూస్తూ నేర్చుకుందాము ఇన్స్టెడ్ ఆఫ్ బైరాక్లోకి వెళ్ళి ఈచ్ దాంట్లో ఏముంది అనే దానికంటే భారతీయ న్యాయ సంహితకి అలాగే ఇండియన్ పీనల్ కోడ్కి ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఎలా డిఫరెన్సియేషన్ ఉంది, ఎక్కడ ఇన్సర్ట్ చేశారనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ 1లో ఇంట్రడక్షన్ అని ఇచ్చారనమాట. సో అదే బిఎన్ఎస్లో మనకు ప్రిలిమినరీ అనేసి సెక్షన్ 1 to 3లోని ఇవన్నీ కవర్ చేశారు. ఈవెన్ ఇక్కడ ఐపీసీలో చాప్టర్ 2లో జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ అని ఇచ్చారనమాట. సెక్షన్ 6 to 52A వరకు మనకు చాప్టర్ 2లో సపరేట్గా ఇచ్చారనమాట. కానీ ఇక్కడ ఈ ప్రిలిమినరీ చాప్టర్లోనే మనకు సెక్షన్ 1 to 3 అనేది ఇవి ఇచ్చారనమాట. మనకు నాట్ ఓన్లీ సెక్షన్ 1 to 3 నుంచి మనకు డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ చాప్టర్ 3లో పనిష్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 2లోనే పనిష్మెంట్స్ ఇచ్చేసారనమాట. తర్వాత జనరల్ ఎక్సెప్షన్స్ అని ఇక్కడ ఇచ్చారు 4th చాప్టర్లో. ఇక్కడ జనరల్ ఎక్సెప్షన్స్ సెక్షన్ 14 నుంచి 44 వరకు ఇక్కడ ఇచ్చారు చాప్టర్ 3లో. ఇక్కడేమో అబెట్మెంట్ ఆఫ్ సెక్షన్ 107 నుంచి 120 వరకు, అలాగే క్రిమినల్ కాన్స్పిరసీ అని ఇచ్చారు. అండ్ దెన్ అటెంప్ట్ ఆఫ్ కమిట్ ఆఫ్ అఫెన్సెస్ అని ఇక్కడ ఇచ్చారనమాట. కానీ అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సెక్షన్ 45 to 62 వరకు అబెట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అటెంప్ట్ అనేసి మనకు చాప్టర్ 4లోనే బిఎన్ఎస్లో ఇచ్చారు. సేమ్ ఇక్కడ 6th చాప్టర్లో అఫెన్సెస్ ఉంది, ఇక్కడ ఇది తీసుకొచ్చి బిఎన్ఎస్ 7th చాప్టర్లో పెట్టేశారనమాట. సేమ్ అలాగే ఇక్కడ అఫెన్స్ ఆఫ్ రిలేటింగ్ టు ద ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్సెస్ వచ్చేసి మనకు చాప్టర్ 7లో ఉన్నాయి, అవి ఇక్కడ చాప్టర్ 8లో ఉన్నాయి అనమాట. చాప్టర్ 8లో ఉన్న అగైనెస్ట్ ద పబ్లిక్ ట్రాంక్విలిటీ అఫెన్సెస్ గురించి మనకి ఇక్కడ చాప్టర్ 11లో ఇచ్చారు. సో ఇలా మనం చూసుకుంటే చాలా వరకు డిఫరెన్స్ ఉంది. మనకు ఈ బిఎన్ఎస్ చాప్టర్లో వచ్చేసి ఉమెన్ సెక్షన్స్ అన్ని మనకి ఇక్కడ రేప్ రిలేటెడ్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా మనకు 376లో ఉండేవి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సింగిల్ చాప్టర్గా పెట్టారు. అవి ఎలా ఇచ్చారు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఎలా చూడాలనేది ఒకసారి చూద్దాము. ఇది మన భారతీయ న్యాయ సంహిత. ఇందులో అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్ అని ఇచ్చేసి ఇక్కడ చాప్టర్ 1లో ప్రిలిమినరీ అని చెప్పేసి 1లో షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ అండ్ అప్లికేషన్ ఇచ్చారు. చాప్టర్ 2లో డెఫినేషన్స్ ఇచ్చారనమాట. సో మనకు ఖచ్చితంగా డెఫినేషన్లో నుంచి అన్ని యాక్ట్స్లో అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్ అయినా వస్తాయి ఏబిఈ ఎగ్జామ్కి. డెఫినేషన్స్ అనేది ఇంపార్టెంట్. మీరు అది ఒకసారి అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగో మనం బైరాక్ తీసుకొని వెళ్తాం కాబట్టి. జస్ట్ డెఫినేషన్స్ అంటే ఏ సెక్షన్లో ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద బైరాక్స్లో డెఫినేషన్స్ అనేవి సెక్షన్ 2లోనే ఉంటాయి, ఇంకా కొన్ని బైరాక్స్ సెక్షన్ 3లో కూడా ఉండొచ్చు అనమాట. డెఫినేషన్స్ ఏదైనా క్వశ్చన్ వస్తే డైరెక్ట్గా ఆ పర్టికులర్ బైరాక్లోకి వెళ్ళి సెక్షన్ 2లోకి వెళ్తే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. తర్వాత చాప్టర్ 2లో ఇది బిఎన్ఎస్ అనమాట. మనకి చాప్టర్ 2లో పనిష్మెంట్స్ గురించి ఇచ్చారు. సో పనిష్మెంట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా మీకు, డెత్ అనేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్, సింపుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, రిగోరియస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇవన్నీ కూడా మనకు చాప్టర్ సెక్షన్ 5లో ఇచ్చారనమాట. తర్వాత ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్ సెక్షన్ 6లో ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మనకేమి ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ వచ్చేసి పనిష్మెంట్స్ గురించి చూడండి, తర్వాత కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ గురించి చూడండి. అండ్ దెన్ మీరు ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఏబిఈ 20లో మనకు సాలిటరీ కన్ఫైన్మెంట్ గురించి క్వశ్చన్ అడిగారు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. సెక్షన్ 11 and 12లో లిమిట్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్, ఎన్ని రోజుల వరకు సాలిటరీ కన్ఫైన్మెంట్ శిక్ష వేయొచ్చు అనేసి క్వశ్చన్ ఇచ్చారనమాట. మనకు 14 days అనేది ఉంటుంది. తర్వాత ఎక్కువగా పనిష్మెంట్ చేస్తే 2 months వరకు కూడా ఇవ్వచ్చు అనేది ఈ చాప్టర్లో ఈ పర్టికులర్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో ఎలా చూడాలనేది చెప్తున్నాను, ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ 3 జనరల్ ఎక్సెప్షన్స్. ఖచ్చితంగా మనకి ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట చాప్టర్ 3లో. సో ఇందులో మనకు యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బౌండ్ ఆర్ బై మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే మనకు ఒక
ఈవెన్ ఐపీసీ ఎగ్జామ్ రాసినప్పుడు గాని, మీరు బిఎన్ఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు క్వెషన్ అడిగి ఉంటారు మీకు. ఒక జడ్జి ఎక్స్ అనే పర్సన్‌ని అరెస్ట్ చేయమని చెప్తే పోలీస్ ఆఫీసర్ డ్యూ వెరిఫికేషన్ చేసొచ్చాక ఎక్స్ అనే పర్సన్‌ని అరెస్ట్ చేయకోకుండా వై అనే పర్సన్‌ని అరెస్ట్ చేస్తారనమాట. సో, ఇప్పుడు అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్‌కి ఏమైనా పనిష్మెంట్ పడతదా ఐపీసీ ప్రకారం లేదా బిఎన్ఎస్ ప్రకారం అని క్వెషన్ అడుగుతారనమాట. ఇది మనకి ఎగ్జాక్ట్‌గా ఈ 14 సెక్షన్‌లోకెళ్తే మీకు ఇల్లుస్ట్రేషన్‌లో దొరుకుతది. అది ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో అడిగారు మనకు. సో, అప్పుడు మనం ఆన్సర్ ఏం రాయాలంటే ఆయనకేమి శిక్ష పడదు. బికాజ్ అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కాబట్టి. అతనికేమి మైండ్‌లో గిల్టీ మైండ్ పెట్టుకొని అతన్నెళ్లి అరెస్ట్ చేయలేదు. సో, కాబట్టి అది శిక్ష పడదు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ జనరల్ ఎక్సెప్షన్ కింద వస్తదని చెప్పేసి ఇస్తారు. మీకు వాంటెడ్‌గా కన్‌ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్‌లో రాంగ్‌ఫుల్ కన్‌ఫైన్‌మెంట్, రాంగ్‌ఫుల్ రెస్ట్రెయింట్ తర్వాత యాహ్! మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేసి అడుగుతారు. లేదా కింద ఆప్షన్‌లో ఆల్ ద అబోవ్ అని ఇస్తారనమాట. మోస్ట్‌లీ మనం పోలీసులు అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా అది రాంగ్‌ఫుల్ కన్‌ఫైన్‌మెంట్ అని మన మైండ్‌లో ఉంటుంది. కానీ అది యాక్చువల్‌గా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కాబట్టి ఆ పోలీస్ ఆఫీసర్‌కి ఏమీ శిక్ష పడదనమాట. అది మనకు ఈ 14 సెక్షన్ డీటెయిల్డ్‌గా ఎళ్తే మీకక్కడ ఇల్లుస్ట్రేషన్స్ ఇచ్చారనమాట. అందులో నుంచి డైరెక్ట్ ఇల్లుస్ట్రేషన్స్ ఏమైతే ఉందో బైరాక్‌లో అదే తీసుకొచ్చి క్వెషన్‌లో ఇచ్చారు మనకి. కాకపోతే మనం బైరాక్ట్ చదవకపోతే ఆ ఇల్లుస్ట్రేషన్ బైరాక్‌లో ఉందనేది కూడా మనకు తెలీదు. మనము నార్మల్‌గా థింక్ చేసి ఆన్సర్ అనేది మిస్టేక్ చేసి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదొక్కసారి చెక్ చేసుకోండి. తర్వాత యాక్ట్ ఆఫ్ జడ్జ్ వెన్ యాక్టింగ్ జ్యుడిషియల్లీ తర్వాత యాక్ట్ డన్ పర్సూయెంట్ టు జడ్జ్‌మెంట్ ఆఫ్ ఆర్డర్ ఇవేమి అంత ఇంపార్టెంట్ కాదు. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. తర్వాత యాక్ట్ ఎ చైల్డ్ అండర్ 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండర్ 7 ఇయర్స్ ఉన్న పిల్లవాళ్ళు లేదా పిల్లోడో, అబ్బాయో, అమ్మాయో ఏదైనా మిస్టేక్ చేస్తే లేదా ఒకరిని వెళ్లి మర్డర్ చేశారు. లేదా వాళ్ళ డ్యాడీకి విషం పెట్టి రమ్మని చెప్పేసి వాళ్ళ అంకుల్ చెప్పారు. అప్పుడది ఎలా అవుతది? అది పనిష్మెంట్ అవుతదా? కాదా? అనేసి క్వెషన్స్ అడగొచ్చనమాట మీకు. ఇందులో కూడా ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి. చెక్ చేయండి. 7 ఇయర్స్ బిలో ఉన్న ఏజ్ వాళ్ళ పిల్లలు ఏదైనా క్రైమ్ రిలేటెడ్‌గా అంటే వాళ్ళకెందుకంటే మైండ్ అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి, మనం ఐపీసీ అంతా చదువుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒక క్రిమినల్ యాక్ట్‌గా పరిగణించాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా గిల్టీ మైండ్ ఉండాలి. అంటే ముందుగానే ప్లానింగ్ చేసుకొని ఆహ్, ఆ యొక్క యాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మాత్రమే అది క్రైమ్‌గా పరిగణిస్తారు. మిగతా వాటిలో ఒకవేళ ముందుగా ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు సడెన్‌గా ఏదైనా ప్రొవోకేట్ చేసి అలా చేసినప్పుడు వాళ్ళకి శిక్ష అనేది తగ్గించబడతదనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ యాక్ట్ అనేది కూడా ఆల్ ఆహ్, డి ఏదైనా ఒక క్రైమ్ యొక్క సీరియస్‌నెస్‌ని డిఫైన్ చేయాలి అంటే గిల్టీ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ థాన్ యాక్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ 7 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు కానీ, లేదంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ చేయడం వల్ల గానీ, లేకపోతే అన్‌సౌండ్ మైండ్ అని ఉంటుంది. అంటే అన్‌సౌండ్ మైండ్ అంటే తెలుగులో చెప్పాలంటే పిచ్చి వాళ్ళనమాట. వీళ్ళకి కూడా మనకు గిల్టీ మైండ్ అనేది ఉండదు. బికాజ్ వాళ్ళకి మెచ్యూరిటీ‌లే లేనప్పుడు వాళ్ళు గిల్టీ మైండ్‌తో ఎలా మర్డర్ గాని, ఇంకోటి ఎలా చేస్తారు? చేయలేరు కదా! కాబట్టి ఈ యాక్ట్ ఆఫ్ వీళ్ళకి శిక్ష అనేది పడదనమాట. ఇది జనరల్ ఎక్సెప్షన్ కిందకొస్తది. మనకు ఈ జనరల్ ఎక్సెప్షన్‌లో తీసుకుంటే యాక్ట్ ఆఫ్ చైల్డ్ అండర్ 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇంపార్టెంట్. తర్వాత అన్‌సౌండ్ మైండ్ గూడా ఇంపార్టెంట్ అనమాట. దీనికి ఒక కేస్ లా ఉంటది. ఎంసీ నార్టన్ రూల్స్ అని ఇది యూఎస్ బేస్డ్ కేస్ అనమాట. ఆ కేసు కూడా మీకు ఇంపార్టెంట్. ఏ కేస్‌లో మనకు అన్‌సౌండ్ మైండ్ గురించి ట్రిపుల్ టెస్ట్ అని ఉంటదనమాట. ఆ టెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందనేసి మనకు క్వెషన్ అడుగుతారు. అప్పుడు కేస్‌లా వచ్చేసి ఎంసీ నార్టన్ అనేసి ఉంటదనమాట కేసు. అది బేర్ యాక్ట్‌లో ఉండదు. మీరు ఐపీసీ ఏదన్నా ఐపీసీ రిలేటెడ్ కేస్ లాస్ కనుక తీసుకుంటే అందులో ఉంటుందది మీకు. ఎంసీ నార్టన్ అని ఉంటది. ఆయనేంటంటే వాళ్ళ వాళ్ళ కొడుకుని ఒక పీఎంగా ప్రెసిడెంట్‌గా ఊహించుకొని అతనెళ్ళి ఆ ప్రెసిడెంట్‌కి కరెంట్ ప్రెసిడెంట్ అడ్డుగా వస్తున్నాడని జెప్పేసి ఇమాజిన్ చేసుకొని ఇల్లుస్ట్రేషన్‌లో ఉండి ఎళ్లి ప్రెసిడెంట్‌ని పొదల చాటున ఉండి కాల్చడానికి ట్రై చేస్తారనమాట. సో, ఆ కేస్‌లో అన్‌సౌండ్ మైండ్ ఒక యాక్ట్స్ అనేవి ఎక్సెప్షన్ కిందకొస్తాయని జెప్పి జడ్జిమెంట్ ఇస్తారు. అందులోని ఎలా టెస్ట్ చేయాలి? ఒక మనిషికి నిజంగా అన్‌సౌండ్ మైండ్ ఉందా? లేదా? అనేది ఎలా టెస్ట్ చేయాలనేసి కొన్ని కైండ్ ఆఫ్ స్టెప్స్ ఇస్తారనమాట జడ్జిమెంట్‌లో. అది చాలా ఇంపార్టెంట్. ఎంసీ నార్టన్ రూల్స్ అని ఉంటాయన్నమాట. చెక్ చేయండి అదొకసారి. తర్వాత యాక్ట్ ఆఫ్ పర్సన్ ఇన్‌క్యాపబుల్ ఆఫ్ జడ్జ్‌మెంట్ బై రీజన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ కాజ్డ్ అగైన్స్ట్ హిస్ విల్. అంటే
ఒక పర్సన్ మిమ్మల్ని పార్టీకి పిలిచారు. మీరేమో జ్యూస్ తాగారనమాట. అందులో మీకు తెలియకోకుండా వేరే వాళ్ళొచ్చేసి అందులో ఆల్కహాల్ మిక్స్ చేశారనుకోండి. సో, మీరు ఆల్కహాల్ తాగారని మీకే తెలీదు. కానీ మీరు ఆ ఆల్కహాల్ తాగిన మత్తులో వెళ్ళి దారిలో నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు, ఆ దారిలో వెళ్తున్న ఒక పర్సన్‌ని మీరు తోసేస్తే అతనెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి అతని ఊపిరాడక చనిపోయారనమాట. సో, అప్పుడు మీకు శిక్ష పడతదా? పడదా? అనంటే పడదు. ఎందుకనంటే మీరు వాలంటరీగా ఏమి ఇంటాక్సికేషన్ అంటే మత్తు మందులు సేవించలేదు కాబట్టి, సో, మీకు తెలియకుండా వేరే వాళ్ళు చేశారు కాబట్టి, దానికి మీకు శిక్ష పడదు. ఒకవేళ మీరు వాంటెడ్‌గా ఆల్కహాల్ తాగేసి వెళ్లి ఒక కార్ డ్రైవింగ్ చేస్తే ఎళ్లి ఒకరిని యాక్సిడెంట్ చేస్తే, అప్పుడది మనకు శిక్ష పడేదానికి ఛాన్స్ ఉందనమాట. అదే మనకిక్కడ అఫెన్స్ రిక్వైరింగ్ ఎ పర్టిక్యులర్ ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్ కమిటెడ్ బై వన్ హూ ఈస్ ఇంటాక్సికేటెడ్. వాలంటరీ ఇంటాక్సికేషన్ అంటారు. ఇదేమో ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్ అని చెప్పేసి చెప్తారు. సో, మీకు ఇవన్నీ కూడా నేను బిఎన్ఎస్‌లో చెప్తున్నాను. మీరు ఆల్రెడీ ఇవి చదువుకున్నప్పుడు ఐపీసీలో చదివుంటే మోస్ట్‌లీ మీరు 85, 86 అని వస్తది. ఇదేమో 84 వస్తది. ఇది 82, 83 వస్తది. 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మీకు షార్ట్ కట్ చెప్తాను. ఇక్కడ కూడా చూడండి. ఇది ఐపీసీ అన్నమాట. ఇక్కడ చూడండి జనరల్ ఎక్సెప్షన్స్ అని ఉంది. 82కి వెళ్దాము. యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండర్ 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 82 ఉంది ఇక్కడ. ఇక్కడేమో యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండర్ 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని సెక్షన్ 20లో ఉంది. మీకు షార్ట్ కట్ కీ చెప్తున్నాను. ఇక్కడ 20కి ప్లస్ 62 యాడ్ చేస్తే 82 వస్తుంది అనమాట. అదే పాత యాక్ట్లో 82 ఉంటుంది. ఈ జనరల్ ఎక్సెప్షన్ చాప్టర్ మొత్తానికి ఇక్కడున్న వాటన్నిటికీ -62 చేస్తే ఇవి వస్తాయన్నమాట. సెక్షన్ 14, 15 ఇవి. దీనికి +62 చేస్తే పాత యాక్ట్‌లో ఉన్న సెక్షన్స్ వస్తాయి. సో, సింపుల్‌గా మీరు ఒకవేళ క్వెషన్ అడిగినప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ చాప్టర్‌కెళ్ళి టైమ్ వేస్ట్ చేసుకోకుండా మనకున్న టైమ్‌ని యూజ్ చేసుకోవాలంటే ఈ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఈవెన్ జేసీజే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ ఉంటాయి ఇవన్నీ షార్ట్ కట్స్. కొత్త యాక్ట్‌లో ఏమో +62 చేస్తే పాత ఐపీసీలో ఉన్న సెక్షన్స్ వస్తాయి. అదే పాత ఐపీసీ సెక్షన్‌లో -62 చేస్తే బిఎన్ఎస్ యాక్ట్‌లోని కరెంట్ సెక్షన్స్ వస్తాయన్నమాట. ఐ హోప్ మీరందరూ వింటున్నారు కదా! నేను వన్ వేలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నా. ఒకసారి అన్‌మ్యూట్ చేసి చెప్తారా మీరు? వింటున్నారా లేదా అని? ఎవరో ఒకరు చేయండి ప్లీజ్. యా మేడం, వి ఆర్ లిజనింగ్. ఓకే. సో, మనకు జనరల్ ఎక్సెప్షన్‌లో ఇంపార్టెంట్ వచ్చేసి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒకటి, తర్వాత 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఒకటి, తర్వాత 7 అండ్ అండర్ 12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇమ్మెచ్యూర్ అండర్‌స్టాండింగ్ ఉన్న వాళ్ళకి యాక్ట్ ఏదైనా చేస్తే క్రైమ్ యాక్ట్ అది కూడా జనరల్ ఎక్సెప్షన్‌లోకి వస్తది. తర్వాత అన్సౌండ్ మైండ్, వాలంటరీ ఇంటాక్సికేషన్, ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్ ఈ 2 కూడా ఇంపార్టెంట్. అండ్ దెన్ grievous hurt, act not intended not known to be likely to cause death or a grievous hurt done by consent. ఇది కూడా మనకు జనరల్ ఎక్సెప్షన్ లోకి వస్తుంది. ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఏమీ అడగలేదు. తర్వాత కన్సెంట్ నోన్ టు గివెన్ అండర్ ఫియర్ ఆర్ మిస్కాన్సెప్షన్. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మీకు బైరాక్లో ఎవరైనా ఒక పర్సన్ ఫియర్ లేదా మిస్కాన్సెప్షన్ ద్వారా ఒక కన్సెంట్ ఇస్తే ఆ కన్సెంట్ అనేది వ్యాలిడ్ కాదు. దాన్ని అంటే ఎలా చెప్పాలి అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఒక ప్రామిస్ చేశారు. వాళ్ళిద్దరూ చాలా అంటే డెప్త్గా వెళ్ళిపోయారు వాళ్ళ రిలేషన్లో. వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అడిగినప్పుడు అతను ఏం చెప్పాడనంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇప్పుడు ఆవిడ ఏదైతే వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో కన్సెంట్ ఇచ్చింది కదా, ఆ కన్సెంట్ అనేది అప్లై అవుతుందా అవ్వదా అని అంటే అవ్వదు. ఎందుకనంటే కన్సెంట్ నోన్ టు బి గివెన్ అండర్ ఫియర్ ఆర్ మిస్కన్సెప్షన్. అంటే వాళ్ళు ఆయన అంటే చీటింగ్ చేశారు. నేను ఫస్ట్ పెళ్లి చేసుకుంటానని చెప్తే ఆ అమ్మాయి అతన్ని నమ్మేసి అతను చెప్పినవన్నీ చేసిందనమాట. కానీ ఇప్పుడు అతను ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆ యొక్క కన్సెంట్ ఏదైతే అబ్బాయికి ఇచ్చిందో అది మిస్కన్సెప్షన్ కింద పరిగణించి ఇది మనకు జనరల్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట ఆ అమ్మాయికి. తర్వాత కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్. మనం ఇది కూడా చదివి ఉంటాం ఐపీసీ కానీ మీరు బిఎన్ఎస్ కానీ ఎగ్జామ్ రాసినప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఒక డాక్టర్ వచ్చేసి ఒక పేషెంట్కి మీరు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు అని చెప్పగానే ఆవిడ టెన్షన్కి గురైపోయి చనిపోతారు అనమాట.
సో, ఆ చనిపోయినప్పుడు ఆ యొక్క లయబిలిటీ అనేది డాక్టర్ మీద పడతదా? పడదా? అనంటే పడదు. ఎందుకనంటే డాక్టర్స్ లేదా లాయర్స్ వీళ్ళందరూ గూడా వాళ్ళకి ఒక గుడ్ ఫెయిత్‌తో అంటే మంచి బుద్ధితో అవతల పర్సన్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు, ఆ యొక్క పర్సన్ ఆ ఇన్ఫర్మేషన్‌ని తీసుకోలేక చనిపోతే, అది ఆ డాక్టర్‌కి గాని, ఆ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి ఎక్సెప్షన్ కింద వస్తదనమాట. వాళ్ళకేమీ శిక్ష పడదు. తర్వాత యాక్ట్ టు విచ్ పర్సన్ ఈస్ కంపెల్డ్ బై థ్రెట్స్. ఏదైనా ఒక యాక్ట్ థ్రెట్ ద్వారా చేసినప్పుడు. అంటే నేను మిమ్మల్ని పలానా పర్సన్‌ని నువ్వు చంపకపోతే మీ ఫ్యామిలీని నేను చంపేస్తాను అని చెప్పేసి బెదిరించినప్పుడు. యాక్ట్ కాజింగ్ స్లైట్ హార్మ్. నేను మీకు మొన్న ఒక గ్రూప్‌లో ఒక క్వెషన్ పెట్టాను చూడండి. యాక్ట్ కాజింగ్ స్లైట్ హార్మ్ అని చెప్పాను. దీన్ని మనము ట్రివియల్ యాక్ట్స్ అని కూడా అంటారనమాట. ట్రివియల్ యాక్ట్స్ అంటే చిన్నప్పుడు మనము స్కూల్‌కెళ్ళినప్పుడు చాక్ పీస్ బోర్డ్ మీద టీచర్ రాసినాక చిన్న చిన్న పీసులు మిగిలిపోయాయనుకోండి. మనం అక్కడ అక్కడ బోర్డ్ కింద పడుంటే అవి తీసుకొనొస్తాం టీచర్‌కి తెలియకుండా. లేదా మనం దారిలో వెళ్తున్నప్పుడు యూజువల్‌గా మనము మనుషులకి ఎలా ఉంటదంటే ఓ మొక్కలు ఫ్లవర్స్ గాని ఏమైనా కనబడితే ఆ ఫ్లవర్స్‌ని ప్లక్ చేసే అలవాటుంటది. లేదా ఆకుల్ని ఇలా తీసేసి ఆకుల్ని తుంచేయడం ఇలాంటి అలవాటుంటదనమాట. అలాంటి యాక్ట్ చేస్తే అది థెఫ్ట్ అవుతదా? అలాంటి కేసుల్ని మనం కోర్ట్ వరకు తీసుకెళ్ళొచ్చా అనంటే, యాక్ట్ కాజింగ్ స్లైట్ హార్మ్స్ అంటే చిన్న చిన్నవేమన్నా ఉంటాయి. లైక్ స్కూల్లో వెళ్ళినప్పుడు చాక్ పీసులు మిగిలిపోతే అవి తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా క్రైమ్ కింద పరిగణించబడును. దాన్ని ట్రివియల్ యాక్ట్స్ అంటారనమాట. మొన్న చెప్పాను గదా! ఒక చిన్న పిల్లోడు ఏదైనా ఒక పెన్సిలో ఏదో దొంగతనం చేస్తే అవన్నీ కూడా ఆహ్, ఎక్సెప్షన్స్ కిందకొస్తాయి. ట్రివియల్ యాక్ట్స్ అని అంటారనమాట. తర్వాత ప్రైవేట్ డిఫెన్స్ కూడా ఇంపార్టెంట్. మీకు ఐపీసీలో చెప్తాను. నాకు ఐపీసీ అలవాటయిపోయింది. సో, ప్రైవేట్ డిఫెన్స్ మనకు 96 నుంచి 106 సెక్షన్స్ వరకు ఉంటాయి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఈ సెక్షన్స్‌లో నుంచి ఏదో ఒక టాపిక్ అయితే వస్తది. ఎవ్రీ టైమ్ ఒక క్వెషన్ వస్తుంది మనకి ఏబీలో ఇది. ఈవెన్ టీజీ, పీజీ లా సెట్ ఎగ్జామ్‌కి కూడా ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ టెస్ట్‌కి కూడా ప్రైవేట్ డిఫెన్స్‌లో నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయినా వస్తది. డైరెక్ట్‌గా గాని, ఏదైనా ఇల్లుస్ట్రేషన్స్ ఇచ్చి గాని. ఏబీ పేపర్స్ చూసినా కూడా మీకు తెలుస్తది. ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ గురించి క్వెషన్స్ వస్తాయన్నమాట. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే మీకు థింగ్స్ డన్ ఇన్ ప్రైవేట్ డిఫెన్స్ అలాగే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఆఫ్ ప్రాపర్టీ. మీకు సంబంధించిన మీ బాడీ అంటే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని కొడుతున్నప్పుడు మీరు ఆ పర్సన్ ని తోసేస్తే వాడు కింద పడి చనిపోతే అది మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కిందకి వస్తుంది అనమాట. లేదా మీ ప్రాపర్టీకి వచ్చేసి మీరు ఒక తోటలో వరి వేశారనమాట. వరి వేస్తే పంట కోయడానికి వచ్చింది. వేరే ఎవడో వచ్చేసి మీ పంటకు నిప్పు పెట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు అతని మీద మీరు గొడవ పడి అతనికి ఏదైనా గాయాలైనప్పటికీ కూడా అది మీకేమీ ప్రాబ్లమ్ అవ్వదనమాట. ఎందుకంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ అండ్ ఆఫ్ పార్టీ అనేది మనకు జనరల్ ఎక్సెప్షన్ సెక్షన్ 97లో మనకు అది ఎక్సెప్షన్ కింద ఉందనమాట. అలాగే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ట్ ద యాక్ట్ ఆఫ్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అని ఉంది. అంటే ఇంతవరకు మనం చూసాము పిచ్చి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, పిచ్చి వాళ్ళు ఎవరైనా వెళ్లి చంపేసినా లేదా వాళ్ళని ఎవరైనా వాళ్ళు పిచ్చి వాళ్ళు వెళ్లి పొరపాటున వేరే వాళ్ళని కొట్టినా అది జనరల్ ఎక్సెప్షన్ కిందకి వస్తదనండి. మరి అదే పిచ్చివాడు మీదికొచ్చి మిమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరు ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది మనకి సెక్షన్ 98లో చెప్తుందనమాట. తర్వాత వెన్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ ఎక్స్టెండ్ టు కాజింగ్ డెత్ అనేది కూడా చూసుకోండి. తర్వాత రైట్ టు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగైన్స్ట్ డెడ్లీ అసాల్ట్ వెన్ ద రిస్క్ ఈస్ హార్మ్ ఆర్ టు ఇన్నోసెంట్ పర్సన్. ఇవి ఇవి చూసుకోండి. సెక్షన్ 96 నుంచి 106 వరకు మనం గుర్తుపెట్టుకోండి. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని అంటే ఈ సెక్షన్స్‌లో మనకు ఆన్సర్ దొరుకుతుంది అనేసి. ఇవి డీటెయిల్డ్‌గా చూద్దాము. లోపల ఏమున్నాయి, ఇల్లుస్ట్రేషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబెట్మెంట్ అనమాట. సో, అబెట్మెంట్ అంటే ఏంటి? అబెటర్ అంటే ఎవరు? అబెట్మెంట్ ఇన్ ఇండియన్ ఆఫ్ అఫెన్సెస్ ఔట్‌సైడ్ ఇండియా. పనిష్మెంట్ ఆఫ్ అబెటెడ్ ఇన్ ద యాక్ట్ abetted is committed in the consequences and when no express provision is made its punishment. సో అబెట్మెంట్ అంటే ఏం లేదు. మీకు సింపుల్‌గా చెప్పాలనంటే ఒక ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్‌ని అబెట్మెంట్ అంటే ప్రోత్సహించడం అనమాట. మీరెళ్ళి మిస్టర్ జెడ్‌ని పొడిచి చంపేసిరండి అని చెప్పినప్పుడు అబెటర్‌కి ఎలాంటి లయబిలిటీస్ ఉంటాయి? అబెట్మెంట్ అతని మాట వినేసి వెళ్లి చంపేసి వచ్చిన వ్యక్తికి ఎటువంటి లయబిలిటీస్ ఉంటాయి అని చెప్పేసి
సెక్షన్ మనకి ఇక్కడ అబెట్మెంట్ గురించి డిస్కస్ చేస్తుంది అనమాట. సో అబెట్మెంట్కి ఎవరైతే ప్రోత్సహించారో అతనికి, ఎవరైతే చెప్పిన పని చేసి వచ్చారో అతనికి, ఇద్దరికి ఈక్వల్ గా పనిష్మెంట్ పడుతుంది అనమాట. ఒకవేళ ఎక్స్ అనే పర్సన్ ని వైని ప్రోత్సహించి నువ్వు జెడ్ అనే పర్సన్ ని చంపిరా అని చెప్పేసి చెప్తే, సో ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఆ సిచ్యువేషన్ లో లేకపోయినప్పటికీ కూడా అతను అబెట్మెంట్ చేశారు కాబట్టి అతనికి అలాగే వైకి ఇద్దరికి కలిపి సేమ్ పనిష్మెంట్ ఉంటుంది అనమాట. అదే మనకి లయబిలిటీ గురించి డిస్కస్ చేస్తుంది ఇక్కడ. లయబిలిటీ ఆఫ్ అబెటర్ ఫర్ అన్ ఎఫెక్ట్ కాజ్డ్ బై ద యాక్ట్ అబెటెడ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఇంటెండెడ్ బై ద అబెటర్. అలాగే లయబుల్ పనిష్మెంట్ ఫర్ అన్ యాక్ట్ అబెటెడ్ అండ్ ఫర్ అన్ యాక్ట్ డన్. సో ఇవి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. మనకి ఇవి ఇలా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట మనకు. తర్వాత సెక్షన్ 120A 120B కూడా వెరీ ఇంపార్టెంట్. క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ. మీకు ఆల్రెడీ తెలిసింది కదా క్రిమినల్ కాన్స్పిరసీ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సెడేషన్ అనేది ఇప్పుడు కొత్త చట్టంలో తీసేశారనమాట. ఒకవేళ మిమ్మల్ని అడగాలి అని అంటే ఇది టీజీ లాసెట్కి అయితే వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ సిలబస్ లోనే ఇచ్చారనమాట. భారతీయ న్యాయ సంహిత యొక్క ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి ఫీచర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో బిఎన్ఎస్ లో ఈ 120 సెడిషన్ సెక్షన్ ఉండదన్నమాట, తీసేశారు, ఇది రీపీల్ చేసేసారు. అదే ఇందులో ఉన్న సెషన్స్ అన్ని తీసుకెళ్లి భారతీయ న్యాయ సంహితలో అగెనిస్ట్ అఫెన్సెస్ అని ఇక్కడ ఇచ్చారనమాట. క్రిమినల్ కాన్స్పిరసీ వచ్చి 61 ఉంటుంది, అక్కడేమో 121A ఉంటుంది. నేను చెప్తాను అది మీకు. ఈ సెడిషన్ డైరెక్ట్ గా సెక్షన్ తీసేసి ఇందులో ఉన్న చట్టాలని, అంటే ఎవరైనా సరే స్టేట్ యొక్క యాక్ట్స్ ని కానీ గవర్నమెంట్ యొక్క యాక్ట్స్ ని కానీ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తూ లేదా వాళ్ళని మీరు చేసింది తప్పు అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ పడేదన్నమాట సెక్షన్ 124A సెడిషన్ ప్రకారం. కానీ ఇది యాక్చువల్ గా ఒక ఇండివిజువల్ పర్సన్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి అగెనిస్ట్ గా ఉందని చెప్పేసి బిఎన్ఎస్ సెక్షన్ వచ్చినప్పుడు, బిఎన్ఎస్ చట్టం వచ్చినప్పుడు ఈ సెక్షన్ ని రీపీల్ చేసేసారు, తీసేసారు పర్మనెంట్ గా. కానీ ఒకవేళ ఎవరైనా సరే వాంటెడ్ గా ఫాల్స్ స్టేట్మెంట్స్ వారికి అగెనిస్ట్ గా కానీ ఏదైనా ఒక ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, స్టేట్ కి ఇలా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని ఇలా భయాందోళన గురి చేస్తే కనుక వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. కానీ ఇంతకుముందు ఏంటంటే సెడిషన్ అనేది బ్రిటిష్ వాళ్ళు, ఈ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళే కదా పెట్టారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే కార్యక్రమాలను ఎవరైనా మన ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అగెనిస్ట్ గా వెళ్ళి మాట్లాడితే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని జైల్లో పెట్టేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి ఇది అలాగే వస్తుంది. కానీ కొన్ని జడ్జిమెంట్ లో కూడా దీని యొక్క ప్రభావాన్ని తగ్గించేశారు. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చాక కంప్లీట్ గా ఈ సెక్షన్ ని రీపీల్ చేసేసారు. సో ఇది కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, చూసుకోండి. తర్వాత ఇక్కడ ఇది చూడండి, ఏ కాన్స్పిరసీ టు కమిట్ అఫెన్సెస్ పనిషబుల్ బై సెక్షన్ 121. 121 ఏంటి? వేజింగ్ ఆర్ అటెంప్టింగ్ అ వేజ్ వార్ ఆర్ అబెట్టింగ్ వేజింగ్ ఆఫ్ వార్ అగైన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 121 ఏంటంటే కాన్స్పిరసీ టు కమిట్ అఫెన్సెస్ పనిషబుల్ బై సెక్షన్ 121. సో ఇందులో మనకి చాప్టర్ 6 లో సెడిషన్, ఈ 121 120 గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవేమి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు టైం ఉన్నప్పుడు చూసుకోండి ఇవి. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి ఇవి డీటెయిల్డ్ గా చెప్పడానికి. బట్ మీకు బేరాక్ చదివేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ గురించి రిలేటెడ్ అఫెన్సెస్ గురించి మనకు చాప్టర్ 7 లో ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ పబ్లిక్ ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతకి ఎవరైనా హాని కలిగిస్తే ఆ అఫెన్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. ఇందులో మనకు ఇంపార్టెంట్ 1 అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత వాటి యొక్క పనిష్మెంట్, తర్వాత జాయినింగ్ అన్లాఫుల్ అసెంబ్లీ ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్, తర్వాత రాయిటింగ్, పనిష్మెంట్ ఫర్ రాయిటింగ్, అండ్ దెన్ హార్బరింగ్ అ పర్సన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ లో క్వశ్చన్ అడిగారు అనమాట. హార్బరింగ్ అ పర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీ ఫ్రెండ్ ఒక తప్పు చేశారు, క్రిమినల్ యాక్ట్ చేసి వచ్చి మీ దగ్గరకు వచ్చి షెల్టర్ ఇవ్వమని అడిగారు అనుకోండి. అప్పుడు మీరు షెల్టర్ ఇస్తారు పాపం.
షెల్టర్ ఇచ్చిన వాళ్ళకి ఎలా పనిష్మెంట్ పడుతుంది అనేసి ఒక ఇలిస్ట్రేషన్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగారనమాట హార్బరింగ్ గురించి. ఇది కూడా చెక్ చేసుకోండి హార్బరింగ్. ఇందులో మనకి ఈ యొక్క చాప్టర్ లో మనకు రైట్ అనేది ఇంపార్టెంట్, అన్లాఫుల్ అసెంబ్లీ ఇంపార్టెంట్. తర్వాత అసాల్టింగ్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ వెన్ సప్రెసింగ్ రైట్ ఎట్సెట్రా. పోలీసుల్ని ఒకవేళ వాళ్ళు ఒక అన్లాఫుల్ అసెంబ్లీ ఒక రాయిట్ జరుగుతుంది, అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ని కానీ పబ్లిక్ ఆఫీసర్స్ని కానీ మీరు అసాల్ట్ చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. తర్వాత అఫ్రే కూడా ఇంపార్టెంట్, పనిష్మెంట్ ఫర్ అఫ్రే కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 161 నుంచి 165A వరకు రీపీల్ చేస్తారు. ఇవి ఏంటి సెక్షన్స్, ఎందుకు రీపీల్ చేశారనే ఇన్ఫర్మేషన్ మీకు ఈ పర్టికులర్ 161 మీకు బేర్ యాక్ట్లో అయితే ఇక్కడ పర్టికులర్ పేజెస్ ఇస్తారన్నమాట, ఏ పేజ్లో ఈ యాక్ట్స్ ఉంటాయని చెప్పేసి. ఆ పేజ్లో మీకు కింద ఫుటర్ నోట్స్లోకి వెళ్తే మీకు ఆ సెక్షన్స్ ఏంటి, ఎందుకు రీపీల్ చేశారు, ఎప్పుడు రీపీల్ చేశారు అనేవి క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ మన అదృష్టం బాగలేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. 161 సెక్షన్ ని ఎందుకు రీపీల్ చేశారు, ఎప్పుడు చేశారు అని చెప్పేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు వేరే యాక్ట్ లో పర్టికులర్ పేజ్లోకి వెళ్తే కింద ఫుటర్ నోట్స్ లో దొరుకుతుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎలక్షన్స్ రిలేటెడ్గా బ్రైబరీ ఇస్తే ఏమవుతుంది, అలాగే పర్సనలైజేషన్ అట్ ఎలక్షన్స్, పనిష్మెంట్ ఫర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ కనెక్షన్ విత్ అన్ ఎలక్షన్. ఇవన్నీ ఇవి యాక్చువల్గా ఏమంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే గుర్తుపెట్టుకోండి 171లో ఏ నుంచి ఐ వరకు ఉంటాయి అనమాట. ఒకటే సింగిల్ సెక్షన్లో మనకు ఏబిసిడి అనేసి ఐ వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్గా యొక్క అఫెన్సెస్ చేస్తే ఎలా పనిష్మెంట్ పడుతుంది అని చెప్పేసి. తర్వాత చూడండి, థ్రెట్ ఆఫ్ ఇంజురీ టు పబ్లిక్ సర్వెంట్, థ్రెట్ ఆఫ్ ఇంజురీ టు ఇండ్యూస్ అ పర్సన్ రిఫ్రెయిన్ ఫ్రమ్ అప్లయింగ్ ఫర్ అ ప్రొటెక్షన్ టు పబ్లిక్ సర్వెంట్. ఇవి చూడండి. తర్వాత ఇక్కడ చూడండి 172 అబ్స్కాండింగ్ టు అవాయిడ్ సర్వీస్ ఆఫ్ సమన్స్ అదర్ ప్రొసీడింగ్స్. అంటే మీకు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు సమన్స్ ఇస్తారు కదా, రమ్మని చెప్పేసి కోర్టుకి ఏదైనా మీరు అఫెన్స్ చేసినప్పుడు, అప్పుడు ఆ సమన్స్ కి మీరు రెస్పాండ్ అవ్వకోకుండా అబ్స్కాండ్ అయిపోతే ఎటువంటి పనిష్మెంట్ పడుతుంది అనేసి మనకు సెక్షన్ 172 నుంచి ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సిఆర్పిసికి దీనికి ఇంటర్లింక్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. మీరు చెక్ చేసుకోండి. సిఆర్పిసిలో కూడా సమాన్స్ అని సపరేట్గా ఒక చాప్టర్ ఉంటుంది, అందులో ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట, రెండు ఇంపార్టెంట్. తర్వాత ఫర్నిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా సరే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉంటుంది అనేది చూడండి ఇక్కడ 177. ఇవన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే ఎలాగా, ఎవిడెన్స్ ఫాల్స్ అయితే ఎలా, ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తే ఎలాగా, ఫాల్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది, ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అంటే కోర్టుకు మీరు ఆ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో కేసు ఉందనుకోండి, పోక్సో కేసులో ఏజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పోక్సో కేసు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎవరైనా సరే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏజ్ 18 years 20 years ఉందనుకోండి, మీరు దాన్ని పొరపాటున 18 years చేసి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, ఫ్యాబ్రికేట్ చేశారు ఎవిడెన్స్ ని, మీకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేసి ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ కూడా మనకి హార్బరింగ్ అఫెండర్ అని ఉంటుంది. ఇఫ్ ఏ క్యాపిటల్ అఫెన్స్ ఆర్ ఇఫ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్, శిక్ష పడిన వాళ్ళకి మీరు హార్బరింగ్ ఇస్తే, అంటే మీరు ఆశ్రయం ఇస్తే ఎటువంటి శిక్ష మీకు పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది అనమాట. అలాగే టేకింగ్ గిఫ్ట్ ఎట్సెట్రా టు స్క్రీన్ అండ్ అఫెండర్ ఫ్రమ్ పనిష్మెంట్. ఇఫ్ క్యాపిటల్ అఫెన్స్ పనిష్మెంట్ జరిగిన దగ్గర గిఫ్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ లైఫ్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుంది. సో ఇందులో మనకు ఇంపార్టెంట్ హార్బరింగ్ అఫెండర్, తర్వాత ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు కాయిన్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్ ని స్టీల్ చేస్తే ఏంటి, తర్వాత ఎవరైనా సరే మనీని కౌంటర్ ఫిట్టింగ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ పడతాయి, మేకింగ్ ఆర్ సెల్లింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ కౌంటర్ ఫిట్టింగ్ గవర్నమెంట్ స్టాంప్, సేల్ ఆఫ్ కౌంటర్ ఫిట్ గవర్నమెంట్ స్టాంప్. ఇవన్నీ అంటే
నకిలీ డబ్బులు ప్రింట్ చేస్తారు కదా, లేదా కాయిన్స్ ప్రింట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి అనేది మనకి చాప్టర్ 12 లో ఉంటాయన్నమాట ఇవన్నీ. చూడండి, ఫ్రాడులెంట్ యూజ్ ఆఫ్ ఫాల్స్ వెయిట్ ఆర్ మెజర్, బీయింగ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఫాల్స్ వెయిట్ ఆర్ మెజర్, మేకింగ్ ఆర్ సెల్లింగ్ ఫాల్స్ వెయిట్ ఆర్ మెజర్. అంటే మనం ఇప్పుడు చూస్తే రేషన్ షాప్ లో బియ్యంని ఆ, తూకం చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక ఫాల్స్ గా కానీ లేదా వెయ్యింగ్ కానీ మెజర్మెంట్ కానీ చేసే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది. చాలా మంది చేస్తూ ఉంటారు, కింద చింతపండు ఏదో బెల్లం ఏదో అంటిస్తే పైన ఆ తక్కెట్లో వేసిన బరువుని తగ్గిస్తుంది అనమాట. అంటే మనం ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ తక్కువ ఉంటుంది, అంటే సైజు తక్కువ ఉంటుంది. కాకపోతే ఆ యొక్క అవతల 1 kg ఉంది కదా, ఇక్కడ కింద ఈ బెల్లమో ఏదో అంటించి పెడతారు, దానికి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. అవన్నీ చీటింగ్ కిందకి వస్తాయి కదా. అలాంటి అఫెన్సెస్ మనకి ఇక్కడ చాప్టర్ 13 లో డిస్కస్ చేస్తారు అనమాట, రిలేటింగ్ టు వెయిట్స్ అండ్ మెజర్స్. ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే జస్ట్ తెలుసుకోండి ఏ చాప్టర్ లో ఏమి ఉన్నాయి, వేరే లో ఎలా ఎతకాలి మనము. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అసలు ఈ టాపిక్ ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్స్ వస్తాయి. మనం సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అసలు ఇవి చదవము. వెయిట్స్ అండ్ మెజర్స్ గురించి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది కూడా మనకు తెలియదు. ఉంటాయి కానీ పనిష్మెంట్ ఏ చాప్టర్ లో ఉంటుందో తెలియదు ఐపీసీలో. సో కాబట్టి మీరు బేరాక్లు అన్ని కూడా ఇండెక్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోండి. లోపలికి వెళ్ళి డీటెయిల్డ్ గా చదివే అంత టైం కూడా మనకు లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 15th June 7th ఎగ్జామ్ ఉంటుంది. మనకు జస్ట్ చెక్ చేస్తే ఒక 20 days కూడా ప్రాపర్ గా వర్కింగ్ డేస్ ఉండవు. సో కాబట్టి అన్ని యొక్క బైరాక్స్ ఇండెక్స్ ఏంటి అనేది చెక్ చేసుకొని వెళ్ళండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ వన్, పబ్లిక్ న్యూసెన్స్. సో ఒక పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఏం లేదు, ఒక సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఒక న్యూసెన్స్ కనుక ఎవరైనా సరే క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీదకి వెళ్ళి మీరు నేను మా హస్బెండ్ మా ఫ్యామిలీ ఒక ఇష్యూ జరుగుతుంది, గొడవ పడుతున్నాం, రోడ్డు మీదకి వెళ్ళేసి కొంచెం కొట్టుకుంటూ అలా చేస్తున్నాము. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అది న్యూసెన్స్. అలా కాకుండా కొంతమంది ఇప్పుడు నివాసం ఉన్న ఏరియాస్ ఉంటాయి, రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, కానీ రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఉన్నప్పటికీ ఆ ఫస్ట్ లోనో ఎంట్రీలోనో ఎక్కడో ఒక చోట సంథింగ్ కార్పెంటరీ వర్క్స్ ఇలాంటివేవో షాప్స్ పెట్టుంటారు అనమాట. సో ఆ కార్పెంటరీ వర్క్ వల్ల ఆ స్ట్రీట్ లో ఉన్న రెసిడెన్షియల్ హౌసెస్ అందరికీ కూడా డిస్టర్బెన్స్. వాళ్ళు అవి తీసేయండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు తీసేయరు. అలాంటప్పుడు ఆ అఫెన్స్ దేని కిందకి వస్తుంది, పబ్లిక్ న్యూసెన్స్. అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. సో దానికి రిలేటెడ్ గా ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ పబ్లిక్ న్యూసెన్స్ వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ది స్ప్రెడ్. ఇక్కడ చూడండి, నెగ్లిజెంట్ యాక్ట్ లైక్లీ టు స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ డిసీజ్ డేంజరస్ టు లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా లాంటిది ఒక పాండమిక్ వచ్చింది అనుకోండి, కరోనా అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. అలాంటి ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకే కరోనా ఉండి నేను వాంటెడ్ గా వెళ్ళి నెగ్లిజెంట్ తో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఉన్న దగ్గర నేను వెళ్ళి కూర్చుని నాకున్న కరోనాని మిగతా వాళ్ళందరికీ నేను స్ప్రెడ్ చేశాను అని అంటే అటువంటి వాటికి ఎలా పనిష్మెంట్ పడుతుంది అదన్నమాట. తర్వాత మ్యాలిగ్నెంట్ యాక్ట్ లైక్లీ టు స్ప్రెడ్ ఇన్ఫెక్షన్, అంటే ఇది నెగ్లిజెంట్ తో యాక్ట్ చేసిన వాళ్ళకి కొంచెం తక్కువ పనిష్మెంట్ పడుతుంది. అలా కాకుండా వాంటెడ్ గా ఉంటుంది. కొన్ని ఇప్పుడు న్యూస్ పేపర్లో అని న్యూస్ లో చూస్తున్నాను రీసెంట్ గా, ఎయిడ్స్ HIV వచ్చింది వాళ్ళకి, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ హెచ్ఐవిని నేను వచ్చింది నాశనం అయిపోయాను, నాతో కాకుండా మిగతా ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారో, లేకపోతే నిన్న రీసెంట్ గా ఐ థింక్ 2 months బ్యాక్ కర్నూలులో ఒక వాళ్ళిద్దరు డాక్టర్స్ ఆయన వాళ్ళ ఎవరైతే డాక్టర్ అనే ఆయన ఉన్నాడో ఆయన ఒకరిని లవ్ చేస్తుంటారు. ఆమె ఏం చేస్తుందంటే ఈయన వేరే వాళ్ళని వెళ్ళి పెళ్లి చేసుకొని ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ వైఫ్ తో బాగున్నారు కదా, సో ఈయన వైఫ్ కి ఎలాగైనా ఇతన్ని దూరం చేయాలని చెప్పేసి HIV బ్లడ్ ఎవరికైతే ఉంటుందో ఆ బ్లడ్ తీసుకొచ్చి ఆయనకి వాళ్ళ ఆవిడికి ఇంజెక్షన్ వేస్తుంది అనమాట, ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసి. అలాంటి యాక్ట్స్ చేసినప్పుడు ఎలా పనిష్మెంట్ ఉంటుందని మనకి ఇక్కడ సెక్షన్ 270లో ఉంటుంది అనమాట. తర్వాత ఎవరైనా సరే డిజోబీడియన్స్ టు క్వారంటైన్ రూల్స్ పెట్టారు కదా కరోనా వచ్చినప్పుడు, ఆ రూల్స్ ని ఎవరైనా సరే అతిక్రమిస్తే ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ. మీరు ఇప్పుడు చూస్తే బ్యూటీ ఆఫ్ ద ఐపీసీ, ఇదేమి అమెండ్మెంట్ యాక్ట్ కాదు, డిసోబీడియన్స్ టు క్వారంటైన్ రూల్. కాకపోతే అప్పట్లోనే ఐపీసీ రాసినప్పుడు వాళ్ళు ఇలాంటి క్వారంటైన్ రూల్స్ వస్తాయి అని చెప్పేసి అలాంటి వాటిని డిసోబే చేస్తే కనుక ఎలా పనిష్మెంట్స్ పడాలి అని చెప్పేసి రాశారు.
అంటే అప్పట్లో మేబీ ఐ థింక్ కలరానో ఏదో ఉండేది. దానివల్ల అయ్యుండొచ్చు. సో, అది ఇప్పటికి గూడా మనకు వర్తిస్తుందనమాట. ఐపీసీ యొక్క చట్టాలు. నెక్స్ట్ ఎవరైనా సరే ఫుడ్ గాని, డ్రింక్ గాని అడల్టరేషన్ చేస్తే అంటే ఇప్పుడు మీరు చూస్తే పాలల్లో ఏదో వైట్ కెమికల్ పౌడర్ కలిపేసి పాలల్లాగా తయారు చేసి దాన్ని సేల్ చేసి ఇలాంటివి ఏదైనా ఫుడ్ అడల్టరేషన్ గాని, డ్రింకింగ్ రిలేటెడ్ వాటర్ గాని ఎవరైనా ఇవి చేస్తే వాళ్ళకి ఇక్కడ 272 ప్రకారంగా పనిష్మెంట్ పడతదనమాట. తర్వాత సేల్ ఆఫ్ నాక్సెసియస్ ఫుడ్ ఆర్ డ్రింక్ అంటే దరిద్రమైన ఫుడ్ ఎవరైనా సేల్ చేస్తే ఆ ఫుడ్ ఏంటి అనేది మీకు ఈ సెక్షన్ లోకి వెళ్తే డీటెయిల్డ్ గా తెలుస్తుంది. అడల్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఉంటాయని చూడండి, ఇదంతా డీటెయిల్ గా వెళ్ళి లోపల ఏముంది అని చెప్పేసి అంత అవసరం లేదు. ఇంపార్టెంట్ సెక్షన్స్ మాత్రం నేర్చుకోండి, దాని యొక్క కేస్ లాస్ కూడా నేర్చుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ర్యాష్ డ్రైవింగ్ ఆర్ రైడింగ్ అనే పబ్లిక్ వే. ఎవరైనా సరే రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తా వెళ్ళి వేరే పబ్లిక్ దారిలో చేస్తే కనుక వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ పడుతుంది 279. ఇక్కడ చూడండి, ర్యాష్ నావిగేషన్ ఆఫ్ వెజల్ అని. వెజల్ అంటే ఏంటి? ఇక్కడ ఎలా చూస్తాం వెజల్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీకు డెఫినేషన్స్ లో ఇచ్చి ఉంటారు అనమాట. వెజల్ అంటే ఏంటి అనేసి చాప్టర్ అదే సెక్షన్ 2 లో ఉంటుంది వెజల్ అంటే. సో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, వెజల్ అంటే షిప్ అనమాట. షిప్ అని ఇవ్వచ్చు కదా, వెజల్ అని ఎందుకు ఇచ్చారు అని అంటే ఆ రాసిన వాళ్ళు ఆ రకంగా రాశారనమాట డెఫినేషన్. మీకు డెఫినేషన్ లోకి వెళ్తే తెలుస్తుంది వెజల్ అంటే షిప్ అనేసి. సో ఇక్కడ కూడా ర్యాష్ నావిగేషన్ ఆఫ్ వెజల్ అనేసి ఇచ్చారు చూడండి. ఇంకొకటి చూడండి ఇంపార్టెంట్, ఇది మనకి ఇందులో ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి. ఈ ఇలిస్ట్రేషన్స్ మీద మనకు కాపీరైట్ యాక్ట్ ప్లస్ ఐపీసీ రెండు కలిసి వచ్చేలాగా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఎవరైనా సరే అప్సీన్ బుక్స్ లేదా అప్సీన్ ఆబ్జెక్ట్స్ టు యంగ్ పర్సన్ ఇలాంటి బుక్స్ కానీ సేల్ చేస్తే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ పడుతుంది, అవి సెక్షన్ 292, 293 కింద ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తున్నాం, యూట్యూబర్స్ అందరూ కూడా లాటరీ తీస్తున్నారు అనమాట. మీరు 200 రూపీస్ కడితే ఈ ఫ్లాట్ మీకే వస్తుంది, 50 లక్షల ఫ్లాట్ మీకు జస్ట్ 500 రూపీస్కి వస్తుంది. సో అలాంటివి అనమాట. కీపింగ్ లాటరీ ఆఫీస్ పెడితే వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది సెక్షన్ 294A ఆఫ్ ఐపీసీ డిస్కస్ చేస్తుంది అనమాట. ఈవెన్ అప్సీన్ యాక్ట్స్ కానీ సాంగ్స్ కానీ సినిమాలలో ఉంటే వాటికి కూడా శిక్ష అనేది పడుతుంది అనమాట సెక్షన్ 294 ప్రకారం. ఇవన్నీ కూడా రిలీజియస్ సంబంధించినవి. ఏదైనా ఒక వర్క్షిప్ కి కానీ ఇన్సల్ట్ చేసిన రిలీజియస్ ఎనీ క్లాస్ రిలేటెడ్ గా కానీ, తర్వాత ఇంటెండెడ్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ చేసిన వాటన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ట్రెస్ పాసింగ్ ఆన్ బరియల్ ప్లేసెస్ ఎట్సెట్రా. బరియల్ ప్లేసెస్ అంటే శ్మశానం ఉంటుంది కదా, కొన్ని శ్మశానాల్స్ కొంతమందికి అలో ఉండదు, అలాంటి వాటిలో వెళ్ళి అక్కడ ఏదైనా యాక్ట్ చేస్తే ఎలాంటి పడుతుంది. తర్వాత తప్పుగా వర్డ్స్ యూజ్ చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది రిలీజియస్ ఫీలింగ్స్ మీద. సో ఇవన్నీ కూడా అఫెన్సెస్ రిలేటింగ్ టు రిలీజియన్ అనేది చాప్టర్ 15 లో పెట్టారనమాట. గుర్తుపెట్టుకోండి, చాప్టర్ 15 వచ్చేసి రిలీజియన్. అలాగే ఆర్టికల్ 25 కూడా కాన్స్టిట్యూషన్ లో రిలీజియన్ గురించి మాట్లాడుతుంది. 25, 15 ఇంపార్టెంట్. తర్వాత అఫెన్సెస్ అఫెక్టింగ్ ద హ్యూమన్ బాడీ. సో ఇది మన హార్ట్ అండ్ సోల్ ఆఫ్ మన ఐపీసీ అనమాట. మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది. సెక్షన్ 299 కల్పబుల్ హోమిసైడ్, సెక్షన్ 300 మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ కి మర్డర్ కి డిఫరెన్స్ మీ అందరికి తెలిసి ఉంటుంది. తర్వాత కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ మర్డర్. తర్వాత కల్పబుల్ హోమిసైడ్ బై కాజింగ్ డెత్ ఆఫ్ పర్సన్ అదర్ దాన్ అ పర్సన్ హూజ్ డెత్ వాజ్ ఇంటెండెడ్. తర్వాత పనిష్మెంట్ ఫర్ మర్డర్ డెఫినేషన్ ఇక్కడ ఉంటుంది, కానీ దానికి పడే శిక్ష ఏంటి అనేది 302 లో ఉంటుంది అనమాట. తర్వాత 303 పనిష్మెంట్ ఫర్ మర్డర్ బై లైఫ్ కన్విక్ట్. తర్వాత పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు, అది ఏంటి అని. తర్వాత దాని యొక్క పనిష్మెంట్స్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. దీనికి మర్డర్ కి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. గ్రీవియస్ హర్ట్ ఇవన్నీ. తర్వాత వెరీ ఇంపార్టెంట్ డౌరీ డెత్ అనమాట. ఇది మనకు డౌరీ డెత్ అనే కాన్సెప్ట్ ఎవిడెన్స్ లాలో ఉంటుంది, అలాగే మనకు ఐపీసీలో కూడా 304B లో ఇచ్చారనమాట డౌరీ డెత్. మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో అయితే 7 years మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా ఒక లేడీ
7 years లోపల చనిపోతే గనక అది ఒక కన్క్లూజివ్ ప్రూఫ్‌గా పరిగణించి వాళ్ళ యొక్క హస్బెండ్‌కి, వాళ్ళ రిలేటివ్స్‌కి శిక్ష పడతదనమాట ఎవిడెన్స్ లాలో. సేమ్ ఇక్కడ గూడా డౌరీ డెత్‌లో అలాంటి డెఫినిషనే ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే సూసైడ్ చేసుకోమని అబెట్మెంట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇది. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, అటెంప్ట్ టు మర్డర్, అటెంప్ట్ బై లైఫ్ కన్విక్ట్స్. తర్వాత అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సెక్షన్ 299, 300, 304B, 304 మర్డర్‌కి ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయన్నమాట. వెన్ కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ మర్డర్ అనేసి ఇందులో ఉంటాయన్నమాట అవి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇవి లేడీస్ యొక్క రిలేటెడ్ థింగ్స్ అన్నమాట. అంటే ఎవరైనా సరే మనం అబార్షన్ అంటాము. ఇక్కడ కాజింగ్ ఆఫ్ మిస్‌క్యారేజ్ హస్బెండ్ యొక్క రిలేటివ్స్ కానీ ఒక ఉమెన్ యొక్క కన్సెంట్ లేకుండా ఆవిడకి ప్రెగ్నెన్సీ తీసేస్తే, అబార్షన్ చేపిస్తే వాటి యొక్క పనిష్మెంట్స్ ఎలా ఉంటాయనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. కాజింగ్ ఆఫ్ మిస్‌క్యారేజ్ ఆఫ్ ఇంజ్యూరీస్ టు అన్‌బార్న్ చిల్డ్రన్, ఆఫ్ ద ఎక్స్‌పోజర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ ఆఫ్ ద కన్సీల్‌మెంట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ. తర్వాత ఇంపార్టెంట్ హర్ట్ టు గ్రీవియస్ హర్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ కూడా మీరు ఎలాగో బేర్ యాక్ట్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. వీటికి కేస్ లాస్ ఉంటాయి, అవి చెక్ చేసుకొని వెళ్ళండి. 319 అండ్ 320. తర్వాత డిఫరెన్సెస్ అడుగుతారు అనమాట. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఇస్తారు. పైన రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ యొక్క స్టేట్మెంట్ ఇస్తారు. దాని కింద రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ యొక్క స్టేట్మెంట్ ఇచ్చి ఈ 2 అసర్షన్ రీజన్ అని ఇచ్చేసి కింద మీకు 2 కరెక్ట్ డెఫినేషన్స్, 2 రాంగ్ అలా మీకు ఆప్షన్స్ ఇస్తారనమాట. ఈ రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ అండ్ కన్ఫైన్మెంట్ ఇవి ఆల్మోస్ట్ సిమిలారిటీగానే ఉంటాయి. కన్ఫైన్మెంట్ అంటే ఒక రూమ్‌లో బంధించడము. రెస్ట్రెయింట్ అంటే దారిలో వెళ్తున్నప్పుడు నీ దారికి అడ్డుగా వచ్చి నిన్ను అటు ఇటు వెళ్ళకోకుండా వేరే పర్సన్ వచ్చి స్టాప్ చేయడం అనమాట. ఇవి ఒకసారి చెక్ చేయండి. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఫర్ 3 or more days, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఫర్ 10 or more days. సో మీరు ఎక్కడైనా సరే డేస్ పనిష్మెంట్ ఉందనుకోండి, ఈవెన్ సాలిటరీ కన్ఫైన్మెంట్‌లో కూడా 14 days ఉండాలి లేదా 2 months ఉండాలని వర్డ్స్‌కి 14 అని లెటర్స్‌లో రాస్తారనమాట. FOURTEEN అని. మనం గుర్తుపట్టడానికి ఉండదు. కాబట్టి ఆ పర్టికులర్ సెక్షన్‌లో డీటెయిల్డ్‌గా చదివితేనే మీకు ఆ ఎన్ని డేస్ అనేది తెలుస్తుందనమాట. ఇలాంటి సెక్షన్స్‌కి అయితే ఇలా డైరెక్ట్‌గా ఇక్కడే ఇచ్చేస్తారు. మీరు ఆన్సర్ వస్తే గనక ఇలాంటి క్వెషన్స్ వస్తే డైరెక్ట్‌గా ఎతికేసి రాసేయొచ్చు. తర్వాత క్రిమినల్ ఫోర్స్, అసాల్ట్. తర్వాత ఇవి ఉన్నాయి కదా, వైరిజం, తర్వాత స్టాకింగ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ అనమాట. మీకు బ్యూటీ ఆఫ్ బిఎన్ఎస్ ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తాను. సో ఇవి క్రిమినల్ ఫోర్స్, అసాల్ట్ అని ఉమెన్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ మిక్స్ చేసి ఇక్కడ కొన్ని ఇచ్చారు, ఆ పైన కొన్ని మిస్‌క్యారేజ్ ఆఫ్ ఉమెన్ అనేసి అక్కడ అంతా చల్లుకుంటూ వెళ్ళారనమాట, విత్తనాలు చల్లినట్టు తోటలో. అలా కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి భారతీయ న్యాయ సంహితలో మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి. చాప్టర్ 5లో అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అని చెప్పేసి సింగిల్ చాప్టర్లో ఉమెన్ కి రిలేటెడ్ గా, చైల్డ్ కి రిలేటెడ్ అఫెన్సెస్ అన్ని సెక్షన్ 63 నుంచి మనకు ఇక్కడ వరకు కిడ్స్ కి సంబంధించి ఇక్కడ వరకు ఇచ్చారన్నమాట. ఇక్కడ కూడా చూడండి, మొత్తం అంతా ఇక్కడే ఉంటాయి. మీరు ఇవన్నీ చూస్తే చాలు. చాప్టర్ 5 తీసుకుంటే మొత్తం ఉమెన్ కి, చైల్డ్ కి రిలేటెడ్ అఫెన్సెస్ అన్ని దొరికిపోతాయి అన్నమాట. సో మీరు డిఫరెన్స్ ఏముంటుంది, ఇక్కడికి ఆల్మోస్ట్ సేమ్ టెక్స్ట్ ఉంటే కొన్ని దాంట్లో ఒకవేళ 30 days ఉండేది 60 days అలా చేసి ఉండొచ్చు, కానీ డెఫినేషన్ అయితే సేమ్ ఉంటుంది, సెక్షన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఐపీసీలో మీరు ఉమెన్ అఫెన్సెస్ గురించి, మిస్‌క్యారేజ్ గురించి అడిగితే అయ్యో ఎక్కడుందో ఇది, దాని గురించి అంతా వెతికి టైం వేస్ట్ చేయకోకుండా సింపుల్ గా డెఫినేషన్స్ రిలేటెడ్ వీటికైతే కనుక డైరెక్ట్ గా మీరు చాప్టర్ 5లోకి వెళ్ళండి. బేర్ యాక్ట్ కనుక మీరు తీసుకుంటే బిఎన్ఎస్ బేర్ యాక్ట్ లో స్టార్టింగ్ లోనే మీకు ఏ సెక్షన్ ఏంటి అనేసి బిఎన్ఎస్ లో ఇక్కడ సెక్షన్ 63లో రేప్ ఉంది కదా, ఇదే సెక్షన్ ఐపీసీలో ఏంటి అనేది చెప్తారు అనమాట. సెక్షన్ 376 అదే ఇక్కడ టేబుల్ ఇస్తుంటారు. మీరు బేర్ యాక్ట్ మీ దగ్గర ఉంటే చూడండి. బేర్ యాక్ట్ లో స్టార్టింగ్ లో కంపారిజన్ చార్ట్ ఇస్తారనమాట. ఎవరి దగ్గర ఉంటే చెక్ చేయండి, మీరు చూసుకోండి, మీరు ఇప్పుడే యూజ్ అవుతుంది. సో మీరు ఉమెన్ రిలేటెడ్ గా కానీ చైల్డ్ రిలేటెడ్ అఫెన్సెస్ రిలేటెడ్ ఏవైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు బ్లైండ్ గా బిఎన్ఎస్ లో చాప్టర్ 5కి వెళ్ళండి.
కంపారిజన్ చేసుకోండి. ఐపీసీ క్వశ్చన్ అడిగినా కూడా బిఎన్ఎస్లోకి వెళ్ళండి, కంపారిజన్ చేసి ఆ సెక్షన్ రాసేయండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఇచ్చారనమాట ఇవన్నీ. రేపు, పనిష్మెంట్ ఫర్ రేపు, సెక్సువల్ ఇంటర్కోర్స్ బై పర్సన్ ఇన్ అథారిటీ, గ్యాంగ్ రేప్ చేస్తే ఏంటి. ఇక్కడ 70లో గ్యాంగ్ రేప్ ఉంటుంది, ఇక్కడేమో ఒక్క నిమిషం 374 ఏదో ఉంటుంది, ఇక్కడ 376 గ్యాంగ్ రేప్. అంటే ఎక్కడెక్కడో ఉన్నవన్నీ తీసుకొచ్చి బిఎన్ఎస్ లో ఒక చక్కగా అమర్చి పెట్టారనమాట. ఒక చాప్టర్ లో పెట్టేశారు ఉమెన్ రిలేటెడ్ అన్ని కూడా. తర్వాత ఇంపార్టెంట్ ఫోర్స్, క్రిమినల్ ఫోర్స్, అసాల్ట్ ఇవన్నీ చూసుకోండి డెఫినేషన్స్. తర్వాత ఇవన్నీ కూడా ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్, నేను అక్కడ చెప్తాను డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఇవన్నీ ఏంటి అనేసి. తర్వాత కిడ్ రిలేటెడ్ వస్తే కిడ్నాపింగ్. సో కిడ్నాపింగ్ ని ఎవరైనా సరే 21 years ఏజ్ ఉన్న వాళ్ళని దాన్ని కిడ్నాప్ అంటారా, అబ్డక్షన్ అంటారా, ఎవరైనా చెప్పగలరా? కిడ్నాపింగ్ అంటే ఏంటి, అబ్డక్షన్ అంటే ఏంటి, డిఫరెన్స్ మీరు ఒకసారి ఎవరైనా చెప్పగలుగుతారేమో చూడండి, లేకపోతే మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా కిడ్నాపింగ్ అంటే కిడ్ ప్లస్ స్నాపింగ్ అనమాట. ఏ ఇయర్స్ ఉండాలి, లేడీస్కి అయితే ఎన్ని, గర్ల్ చైల్డ్కి అయితే ఎన్ని ఇయర్స్ ఉండాలి, అబ్బాయిల్ని కిడ్నాప్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. కిడ్నాపింగ్ ఫ్రమ్ ఇండియా, కిడ్నాపింగ్ ఫ్రమ్ లాఫుల్ గార్డియన్షిప్, అబ్డక్షన్ అంటే ఏంటి, వీటి యొక్క డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ చూడండి హ్యాబిచువల్ డీలింగ్ ఇన్ స్లేవ్స్, ఇది కూడా చెక్ చేసుకోండి, ఇంపార్టెంట్. తర్వాత ప్రొక్యూరేషన్ ఆఫ్ మైనర్ గర్ల్ ని ప్రొక్యూరేషన్ చేస్తే ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి కిడ్నాపింగ్, అబ్డక్టింగ్ ఆర్ ఇండ్యూసింగ్ ఉమెన్ టు కంపెల్ హర్ మ్యారేజ్. అంటే మ్యారేజ్ చేసుకోండి అని చెప్పేసి ఇంతకుముందు చాలా ఇలా జరిగేవి అనమాట. మ్యారేజ్ చేసుకోకపోతే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వచ్చి లేదా అబ్డక్టింగ్ చేసుకొని వచ్చి అమ్మాయిని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకునేలాగా కంపెల్ చేసేవాళ్ళు అమ్మాయిని కానీ లేడీస్ని. అటువంటి వాళ్ళకి ఎలా శిక్ష పడుతుంది అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఈ సెక్సువల్ అఫెన్సెస్ రిలేటెడ్లో రేపు, పనిష్మెంట్ రేపు, గ్యాంగ్ రేపు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. తర్వాత పనిష్మెంట్ ఫర్ రిపీట్ అఫెండర్స్, ఒకసారి చేసి మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తూ ఉన్న వాళ్ళకి ఎలా పడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి పనిష్మెంట్ ఫర్ గ్యాంగ్ రేప్ అండ్ ఉమెన్ అండర్ 12 years ఆఫ్ ఏజ్. 12 years ఆఫ్ ఏజ్ లో గ్యాంగ్ రేప్ ఉంటే వాళ్ళకి ఎందుకు ఈ శిక్ష పడుతుంది, పోక్సో చట్టం కదా వర్తిస్తుంది. మరి ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ, అలా ఎందుకు పెట్టారు అనేది మీరు ఈ సెక్షన్లోకి వెళ్తే డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి పనిష్మెంట్ ఫర్ గ్యాంగ్ రేప్ అండ్ ఉమెన్ అండర్ 16 years ఆఫ్ ఏజ్. గ్యాంగ్ రేపు ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగారు ఏ సెక్షన్లో వస్తుంది అని చెప్పేసి, ఈవెన్ డీజీ లా సెట్లో కూడా పేపర్లో అడిగారు అనమాట. తర్వాత ఇంపార్టెంట్ థెఫ్ట్, పనిష్మెంట్ ఫర్ థెఫ్ట్. సో మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎలా అడిగారు, థెఫ్ట్ గురించి డెఫినేషన్ అడగట్లేదు, ఒక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చి ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ యొక్క వాళ్ళ పాకెట్లో చేయి పెట్టాడు అనమాట. ఇంటెన్షనల్గా అక్కడ ఏదైనా ఉంటే దొంగతనం చేద్దామనే పెట్టారు, కానీ లోపల పాకెట్ లోపల పెడితే అతనికి లోపల ఏమీ కనపడలేదు. సో అప్పుడు ఆయన చేసిన పనిష్మెంట్ దేని కిందికి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దేని కిందికి వస్తుంది, అది అటెంప్ట్ టు థెఫ్ట్ వస్తుంది. ఇక్కడ అటెంప్ట్ టు థెఫ్ట్ సెక్షన్ ఉందా ఎక్కడైనా ఉంది? ఇక్కడ ఏం లేదు. థెఫ్ట్ అని ఇచ్చారు, పనిష్మెంట్ ఫర్ థెఫ్ట్ ఇచ్చారు, తర్వాత థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్ అంటే బద్దలు కొట్టి హౌస్ ని వెళ్ళడము, తర్వాత థెఫ్ట్ బై క్లర్క్ ఆర్ సర్వెంట్ అని ఇచ్చారు. కానీ అటెంప్ట్ టు థెఫ్ట్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. మరి ఆ యొక్క యాక్ట్కి ఏ సెక్షన్ వస్తుంది? మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేస్తారు, అది థెఫ్ట్ అని రాస్తారా, అటెంప్ట్ థెఫ్ట్ అని. అటెంప్ట్ థెఫ్ట్ అనే సెక్షన్ ఏ పర్టికులర్ దాంట్లో వస్తుంది అనేసి చెప్తారు మీరు. ఆప్షన్స్ లో ఇస్తారు సెక్షన్ 378, 379, తర్వాత సెక్షన్ 511, తర్వాత సెక్షన్ 500 అని ఇస్తారు. ఆప్షన్ ఏం రాస్తారు మీరు? ఇక్కడేమో అటెంప్ట్ థెఫ్ట్ అనేది లేదు మనకు. అప్పుడు మీరు ఏం రాస్తారంటే ఇక్కడ కిందకి వెళ్తే మీకు సెక్షన్ 511 అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి లాస్ట్ చాప్టర్, ఇది లాస్ట్ సెక్షన్ 511, పనిష్మెంట్ ఫర్ అటెంప్టింగ్ టు కమిట్ అఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ అదర్ ఇంప్రిజన్మెంట్. సో ఏదైనా పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ పడే శిక్ష కానీ లేదా ఇంప్రిజన్మెంట్ ఏదైనా శిక్ష పడే
పనిష్మెంట్ కానీ ఎవరైనా సరే అటెంప్ట్ చేస్తే వాళ్ళకు సెక్షన్ 511 వర్తిస్తుంది అనమాట. అది ఏ పనిష్మెంట్ అయినా సరే. సో మీరు సెక్షన్ 511 అనేది కరెక్ట్గా ఇచ్చారు, 511 దగ్గర ఇచ్చాడు. సో ఈ యొక్క సెక్షన్ అనేది 500 సెక్షన్స్తో సమానం అనమాట. సో అటెంప్ట్ టు అటెంప్ట్ టు కమిట్ మర్డర్ ఉంది, అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఉంది, కానీ అటెంప్ట్ టు కమిట్ థెఫ్ట్ అని కానీ, అటెంప్ట్ టు కమిట్ రేప్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఏ సెక్షన్ కింద పనిష్మెంట్ పడుతుంది? సెక్షన్ 511 అటెంప్ట్ ఆఫ్ కమిట్స్ ఆఫ్ అఫెన్సెస్ అని చాప్టర్ 23 అండ్ అలాగే సెక్షన్ 511 కింద శిక్ష పడుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా అడుగుతారు, ఛాన్స్ ఉంది. ఏదర్ పీజీ లాసెట్లో కానీ ఏబీలో కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా అడిగారు. సో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అటెంప్ట్ టు థెఫ్ట్ అనేది క్వశ్చన్ వస్తే సెక్షన్ 511 అనేసి రాసేయాలి. ఇక్కడ ఏమి ఉండదు అనమాట. థెఫ్ట్ రిలేటెడ్ దగ్గర అటెంప్ట్ టు థెఫ్ట్ అనేది ఎక్కడా ఉండదు ఇక్కడ. ఈవెన్ ఇక్కడ చూడండి, అటెంప్ట్ టు రేప్ అని ఉందా? ఇక్కడ ఏం లేదు. రేప్ ఉంది, పనిష్మెంట్ పర్ రేప్ ఉంది, కానీ అటెంప్ట్ రేప్ అనేది ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. ఇక్కడ మనకున్న ఏకైక సెక్షన్ 511 అనమాట. తర్వాత ఇవి ఎక్స్టార్షన్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత హర్ట్, గ్రీవియస్ హర్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత రాబరీ. సో రాబరీకి థెఫ్ట్కి డిఫరెన్స్ ఏంటి? డెకాయిటీకి, ఈ మూడు ఇంపార్టెంట్. మీకు ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి రాబరీలో, వాటిలోనే డైరెక్ట్గా ఇచ్చారు. డైరెక్ట్గా వేరే యాక్ట్లో ఇల్లుస్ట్రేషన్ ఏదైతే ఉందో అదే క్వశ్చన్ ఇచ్చారు అనమాట. అది చూడండి. రాబరీ అంటే ఒక 4-5 కలిసి దొంగతనం చేయడానికి ట్రై చేసినప్పుడు. డెకాయిటీ అంటే వెపన్స్ తీసుకొని దారిలో వెళ్తున్నప్పుడు దాడి చేసి దొంగతనం చేసినప్పుడు ఇలా ఉంటుంది. సో అటెంప్ట్ టు రాబరీ కూడా లేదు, అటెంప్ట్ టు డెకాయిటీ కూడా, ఇవన్నీ కూడా 511 కిందనే వస్తాయి అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. డిస్హానెస్ట్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ. డిస్హానెస్ట్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ పొసెస్డ్ బై డిసీజ్డ్ పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్. తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, దాని యొక్క పనిష్మెంట్ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి, ఎవరైనా ఒక పర్సన్ దొంగతనం చేసుకొని వచ్చారు, ఆ వస్తువుని మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఎటువంటి పనిష్మెంట్ పడుతుంది? డిస్హానెస్ట్లీ రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ, డిస్హానెస్ట్లీ రిసీవింగ్ ప్రాపర్టీ స్టోలెన్ ఇన్ ద కమిషన్ ఆఫ్ అ డెకాయిటీ. అలాంటి యొక్క ప్రాపర్టీని మీరు వెళ్ళి దొంగతనం చేయకపోయినప్పటికీ కూడా మీ దగ్గర కనుక ఆ ప్రాపర్టీ ఉంటే మీకు కూడా ఐపీసీ ప్రకారంగా శిక్ష అనేది పడుతుంది అనమాట. తర్వాత ఎవరైనా సరే స్టోలెన్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలిసి అలాంటి ఇన్ఫర్మేషన్ కి మీరు సహాయం చేసినా లేదా ఆ ఇన్ఫర్మేషన్ ని దాచిపెట్టినా, కన్సీల్మెంట్ చేసినా కూడా శిక్ష అనేది పడుతుంది అనమాట. తర్వాత చీటింగ్ బై పర్సనైజేషన్. తర్వాత చీటింగ్ అండ్ డిస్హానెస్టీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ ఇంపార్టెంట్. తర్వాత మిస్చీఫ్ కూడా చూడండి. మిస్చీఫ్ అంటే అల్లరి పెట్టడం ఇలాంటివి అనమాట. వాటికి పనిష్మెంట్ ఎలా ఉంటుంది? తర్వాత క్రిమినల్ ట్రెస్పాస్ కూడా ఇంపార్టెంట్. హౌస్ని బ్రేక్ చేస్తే ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది? ఇది మీకు ఇక్కడ కంటే హౌస్ బ్రేకింగ్ రిలేటెడ్ మనకు బిఎన్ఎస్ఎస్లో కూడా ఉంటుంది, అది కూడా చెక్ చేయండి, ఇంపార్టెంట్ మీకు. హౌస్ ట్రెస్పాస్ చేస్తే ఎలా ఉంటుంది? హౌస్ ట్రెస్పాస్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఫర్ హర్ట్, అసాల్ట్ ఆర్ రాంగ్ఫుల్ రెస్ట్రెంట్. తర్వాత ఫోర్జరీ చేస్తే, ఏదైనా ఒక డాక్యుమెంట్ ని ఫోర్జరీ చేస్తే ఎటువంటి పనిష్మెంట్ పడుతుంది? ఇవన్నీ కౌంటర్ ఫిట్టింగ్ కరెన్సీ నోట్స్ ని ఎవరైనా ఒక బ్యాంకులో ఎంప్లాయీ ఉంటారు, ఆ బ్యాంక్ ఎంప్లాయీ దొంగ నోట్లతో పాటు అసలు నోట్లతో పాటు దొంగ నోట్లు కూడా ఆయన బ్యాంకులో కరెన్సీ కౌంట్ చేసేటప్పుడు పెట్టినప్పుడు అతను చేసే శిక్ష ఏంటి? దాని వైట్ కాలర్ క్రైమ్ అని అంటారు అనమాట. ఆయనకి ఎటువంటి శిక్ష పడుతుంది అనేది మనకి ఇక్కడ సెక్షన్ ఈ యొక్క చాప్టర్ లో ఉంటుంది అనమాట. కరెన్సీ నోట్స్ అండ్ బ్యాంక్ నోట్స్ 489 నుంచి 489E వరకు ఉంటుంది. తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అనేది ఇక్కడ రీపీల్ చేసేసారు. అవి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ టు అటెండ్ ఆన్ సప్లై వాంట్స్ టు హెల్ప్లెస్ పర్సన్ 491 అయితే ఉంది. తర్వాత అఫెన్సెస్ రిలేటింగ్ టు మ్యారేజ్, ఇప్పుడు చెప్తున్నారు కదా
కో లివింగ్ అనేసి లేదా కోహాబిటేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అడల్టరీ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. కోహాబిటేషన్ కాస్డ్ బై అ మ్యాన్ డిసీట్ఫుల్లీ ఇండ్యూసింగ్ ఎ బిలీఫ్ ఆఫ్ లాఫుల్ మ్యారేజ్. మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఎవరైనా డిసైడ్ఫుల్ అంటే తప్పుగా చేస్తే ఎలా శిక్షలు ఉంటాయి. మ్యారీయింగ్ అగైన్ డ్యూరింగ్ లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్, దీన్నే మనము బైగామి అని కూడా అంటారు. సెక్షన్ 494 అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ బ్రతికున్నప్పుడు వేరే వాళ్ళని మళ్ళీ అగైన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎటువంటి శిక్ష పడుతుంది. సేమ్ ఆఫ్ దీనికి రిలేటెడ్ గా ఒక కేసు ఉంటుంది, టాల్సన్ వర్సెస్ టాల్సన్ అనుకుంటా, అదొకసారి చూడండి, ఇంపార్టెంట్. సేమ్ అఫెన్సెస్ విత్ కన్సీల్మెంట్ ఆఫ్ ఫార్మర్ మ్యారేజ్ ఫ్రమ్ పర్సన్, అంటే ఫార్మర్ మ్యారేజ్ లో వాళ్ళిద్దరికి గొడవలు వచ్చి హస్బెండ్ వైఫ్ విడిపోయారు, డైవర్స్ తీసుకోలేదు, ఆ మ్యారేజ్ ని దాచిపెట్టి ఇప్పుడు సబ్సిక్వెంట్ గా కొత్త మ్యారేజ్ చేసుకుంటే దాని యొక్క పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి. తర్వాత 497 అడల్టరీ అని ఇచ్చారు, ఇది రీపీల్ చేసేసారు అనమాట, ఇది లేదు ఇప్పుడు సెక్షన్. దీని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లో దీన్ని రద్దు చేశారు. ఆ జడ్జిమెంట్ ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు అనమాట. జోసెఫ్ షేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేసి ఒక కేసులో అడల్టరీని రద్దు చేశారు. కాకపోతే అడల్టరీ అనేది క్రిమినల్ గా అఫెన్స్ అవ్వదు, కాకపోతే అడల్టరీని బేస్ చేసుకొని డైవర్స్ తీసుకోవచ్చు అనమాట. హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా అడల్టరీలో ఉన్నారని చెప్పేసి ప్రూవ్ చేసి అవతల పార్టీ వాళ్ళు డైవర్స్ కి అప్లై చేసి డైవర్స్ కి గ్రౌండ్ గా పరిగణిస్తారు, కానీ అది క్రిమినల్ అఫెన్స్ గా శిక్ష పడదు అనమాట. ఇంతకుముందు క్రిమినల్ అఫెన్స్ అయ్యేది, డైవర్స్ కి కూడా గ్రౌండ్ గా ఉండేది, ఇప్పుడు ఆ క్రిమినల్ నేచర్ ని తీసేస్తారు అనమాట. సో ఇది తీసేసాక చాలా మంది ఇప్పుడు దరిద్రమైన రిలేషన్స్ అన్ని వస్తున్నాయి. తర్వాత 498 వచ్చేసి ఎంటైజింగ్ ఆర్ టేకింగ్ అవే ఆర్ డిటైనింగ్ విత్ క్రిమినల్ ఇంటెంట్ ఎ మ్యారీడ్ ఉమెన్ అనమాట. ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. 497 ఇంపార్టెంట్, జోసెఫ్ షేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈ 498A. మనకు రేపు మీరు అడ్వకేట్స్ అయ్యాక మనకు వచ్చే కేసెస్ అన్ని కూడా ఈ 498Aలోనే ఉంటాయి అన్నమాట. ఇది బిఎన్ఎస్ లో ఏ సెక్షన్ కింద యాడ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్, కంపారిజన్ చేసుకొని చూడండి, బైరాక్ లో ఉంటుంది. సో 498A అనేది క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ కానీ హస్బెండ్ యొక్క రిలేటివ్స్ కానీ ఒక ఉమెన్ ని క్రుయాలిటీకి గురి చేస్తే వాళ్ళకి 498A చట్టం అనేది వర్తిస్తుంది అనమాట. దీన్ని గృహహింస కేసు అని కూడా అంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫమేషన్, వెరీ ఇంపార్టెంట్. మనకు డిఫమేషన్ అనేది టాట్ లాలో ఉంటుంది, తర్వాత డిఫమేషన్ లో ఈ క్రిమినల్ లా ప్రకారంగా కూడా డిఫమేషన్ అనేది ఉంటుంది అనమాట. 2 టైప్స్ ఆఫ్ డిఫమేషన్స్ ఉంటాయి, లిబుల్ అండ్ స్లాండర్. లిబుల్ అంటే ఏదైనా ఒక న్యూస్ పేపర్ లో లిఖిత పూర్వకంగా ఒక మనిషి యొక్క పరువుని నష్టం కలిగించే విధంగా రాస్తే దాన్ని లిబుల్ అంటారు. స్లాండర్ అంటే అంటే మాటల ద్వారా, ఇప్పుడు కొండా సురేఖ గారు నాగార్జున వాళ్ళని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఆవిడ మీద డిఫమేషన్ కేసు అయ్యింది. సో ఆవిడ యూజ్ చేసింది ఏంటి, మాట్లాడారు టీవీ ఛానల్కి వచ్చి సమంత గురించి ఏదో రిలేషన్షిప్ గురించి, నాగార్జున వాళ్ళ గురించి ఆవిడ వచ్చి మాట్లాడారు, అది స్లాండర్ అనమాట. అంటే వర్డ్స్ ద్వారా ఒక పర్సన్ యొక్క పరువు నష్టానికి గురి చేస్తే అది పడుతుంది అనమాట. కాకపోతే రెండిట్లో లిబుల్ అండ్ స్లాండర్ లో లిబుల్కే ఎక్కువగా, అంటే ఎవిడెన్స్ లేకుండా కూడా అది యొక్క శిక్ష అనేది పడుతుంది అనమాట. అది స్లాండర్కి అయితే ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి. సారీ, ఎందుకు లిబుల్ కి ఎవిడెన్స్ అక్కర్లేదని అంటే, న్యూస్ పేపర్ లో ఆర్టికల్ పబ్లిష్ చేశారు అనుకోండి, ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఆర్టికల్ రాశారు, న్యూస్ పేపర్ సాన్సో న్యూస్ పేపర్ అనుకోండి, రాసినప్పుడు ఆ రాసిన న్యూసే ఎవిడెన్స్ గా పరిగణిస్తాం, మళ్ళీ దానికి సపరేట్ గా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా అనమాట. సో లిబుల్ అనే దానికి మళ్ళీ ఎవిడెన్స్ తీసుకొని వచ్చి ప్రూవ్ చేయక్కర్లేదు, ఆ యొక్క ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్ ఉందో అదే ఎవిడెన్స్ గా పరిగణిస్తారు అనమాట. తర్వాత దాని యొక్క పనిష్మెంట్, దీనికి కేసులా ఉంటుంది, సుబ్రహ్మణ్యన్ స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేసి ఒక కేసు ఉంటుంది అనమాట, వెరీ ఇంపార్టెంట్ అది. ఆ కేసులో డిఫమేషన్ అంటే ఏంటి, దానికి ఎలా పనిష్మెంట్స్ పడతాయి అనేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అది జయలలిత గారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా, ఆవిడ గురించి ఆ కేసు అనమాట, అది ఒకసారి చెక్ చేసుకోండి.
దాని యొక్క పనిష్మెంట్. అన్నా హజారే కేసు కూడా ఉంటుంది, ఇది డిఫమేషన్ గురించి. అన్నా హజారే ఒక మహారాష్ట్ర అనుకుంటుంది, ఐ థింక్ మహారాష్ట్రనో ఢిల్లీనో ఏదో ఒక స్టేట్ మీద ఆయన మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తారనమాట. అయితే ఆయన అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్లి జైల్లో పెడతారు ఆయన్ని. అయితే ప్రజలందరూ ఆయనకి మద్దతుగా నిలబడితే వాళ్ళు పెట్టిన కేసుని తీసేసుకొని ఆయన్ని రిలీజ్ చేస్తారనమాట. సో అది కూడా ఇంపార్టెంట్, ఇది డిఫమేషన్ రిలేటెడ్గా. తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇన్సల్టెడ్ అండ్ అనాయన్స్ గురించి. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇంపార్టెంట్, మిగతావి అంతా జస్ట్ ఊరికే చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ ఏమైనా అడిగితే బేరాక్లో ఎలాగో మనం తీసుకెళ్తాం కాబట్టి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది చూడండి, వర్డ్, జెస్చర్ ఆర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, సెక్షన్ 509. సో దీని గురించి అడిగాను అనమాట క్వశ్చన్. మోడెస్టీ ఆఫ్ ఉమెన్ యొక్క దీంట్లో ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి 509లో, దాని గురించి అడిగారు అనమాట. తర్వాత మిస్కండక్ట్ ఇన్ పబ్లిక్ బై ఏ డ్రంకెన్ పర్సన్, ఒక తాగుబోతు అతను పబ్లిక్ వచ్చేసి మిస్కండక్ట్ చేస్తే ఎలాంటివి ఉంటాయి అనేసి. నెక్స్ట్ హీరో ఆఫ్ ద ఐపీసీ వచ్చేసి సెక్షన్ 511, చాలా ఇంపార్టెంట్ ఇది. పనిష్మెంట్ స్టేజెస్ ఎలా ఉంటుంది, ఆ స్టేజెస్లో అటెంప్ట్ వరకు వచ్చి ఒక కమిట్ చేయకపోతే, సక్సెస్ అవ్వకపోతే ఎలాంటి పనిష్మెంట్ పడుతుంది అని చెప్పేసి మనకి ఈ సెక్షన్లో ఉంటుంది అనమాట. సో ఇవి టోటల్గా మనకున్న 511 ఐపీసీ సెక్షన్స్ అనమాట. సో ఈ 511 ఐపీసీ సెక్షన్ని మనకు ఈ భారతీయ న్యాయ సంహితలో మనకి ఎన్ని సెక్షన్స్ చేశారంటే 358 చేశారనమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ, రీపిల్ అండ్ సేవింగ్స్ అని ఉందన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు ఇదంటే ఈజీలేండి, మనం చెప్పొచ్చు ఏ యాక్ట్ని రీపిల్ చేసి ఏ యాక్ట్ని రీప్లేస్ చేస్తూ ఈ బిఎన్ఎస్ చట్టం వచ్చింది అనేది క్వశ్చన్ అడిగారు అనుకోండి. మీరు ఏ చాప్టర్లోకి వెళ్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది, ఇండెక్స్లో ఏ పేజ్కి వెళ్తే దొరుకుతుంది అని అంటే మీకు ఈ రీపిల్ అండ్ సేవింగ్స్ అని లాస్ట్లో ఇస్తారనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ యాక్ట్ని ఏ యాక్ట్స్ ద్వారా రీప్లేస్ చేస్తే ఈ కొత్త యాక్ట్ వచ్చింది, ఇంతకుముందు ఏం యాక్ట్ ఉండేది అనేసి మనకి ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్గా ఎన్విరాన్మెంటల్ లాకి సంబంధించిన ఒక యాక్ట్ గురించి అడిగారనమాట. ఏ ఏ ఏ యాక్ట్స్ని కలిపి ఈ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ని తయారు చేశారు, ఎన్విరాన్మెంటల్ యాక్ట్ 1986 దీన్ని తయారు చేశారు లేదా కంపోజ్ చేశారు అనేసి క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియాలి, ఆన్సర్ చేయాలి అని అనుకుంటే మీరు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ బేరాక్ట్లోకి వెళ్ళి రీపీల్ అండ్ సేవింగ్స్ అనే సెక్షన్ ఉంటుంది. ప్రతి బేరాక్ట్లో ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది అనమాట. అన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో రీపీల్ అండ్ సేవింగ్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఏ యాక్ట్స్ని రీప్లేస్ చేస్తే ఈ యాక్ట్ కనబెట్టారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళారనుకోండి మీరు, బిఎన్ఎస్ రీపీల్ అండ్ సేవింగ్స్లోకి వెళ్తే ఇది ఎప్పుడు రీపీల్ చేశారు, దేన్ని ఎక్సెప్షన్ కింద చేశారు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇక్కడ సేవింగ్స్ అంటే టైం సేవ్ చేశారు అది కాదనమాట. సేవింగ్స్ అంటే వేరే యాక్ట్లో ఎక్సెప్షన్స్ అని అర్థం. రీపీల్ అండ్ సేవింగ్స్ అని ఉంటుంది అనమాట. ప్రతి వేరే యాక్ట్లో ఉంటుంది, మరి ఐపీసీలో లేదు అది. మీకు ఐపీసీలో రీపీల్ అండ్ సేవింగ్స్ కావాలంటే ఏదర్ మీకు ఈ ఫుటర్ నోట్స్లో అయినా దొరుకుతుంది, ఏ యాక్ట్స్ని రీప్లేస్ చేసేటటువంటి. The Indian Penal Code has been extended to bearer by the Bearer Laws Act 1941 and has been declared in force. ఇలా వేరే మీకు ఫుటర్ నోట్స్లో దొరుకుతాయి ఒకవేళ ఇక్కడ లేకపోతే. కాకపోతే ఇప్పుడున్న కొత్త యాక్ట్స్ అన్నిటికీ కూడా రీపీల్ అండ్ సేవింగ్స్ అని లాస్ట్ చాప్టర్లో యాడ్ చేస్తారు. అక్కడ మీకు ఆ యాక్ట్ ఇంతకుముందు ఏ యాక్ట్స్ ఉన్నాయి, ఏ యాక్ట్స్ని రీప్లేస్ చేస్తే కొత్త యాక్ట్ వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇవన్నీ. సో ఇప్పుడు మనము కంపారిజన్కి వెళ్దాము. ఇవన్నీ నేను పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ సెక్షన్ 8లో జెండర్ అని ఇచ్చారనమాట. సో జెండర్ అంటే ఎవరు అనేసి ఇక్కడ హీ అని ఇచ్చారు. హీ ఇట్స్ డెరివేటివ్స్ ఆర్ యూజ్డ్ టు ఆఫ్ ఎనీ పర్సన్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ అని ఇచ్చారు. అదే ఇక్కడికి వచ్చేసరికి బిఎన్ఎస్లో ఇక్కడ ట్రాన్స్జెండర్ అనే వర్డ్ కూడా యాడ్ చేశారనమాట. ఇంతకుముందు మెయిల్ అండ్ ఫీమేల్ ఉండేది, ఇక్కడ కొత్త యాక్ట్లో ట్రాన్స్జెండర్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఈ కంపారిజన్ చార్ట్ చదివేటప్పుడు ఏదైతే అండర్లైన్ ఉంటుందో అవి ఇక్కడ చేంజెస్ చేస్తుంటారు అనమాట కొత్త యాక్ట్లో. ఇక్కడ చూడండి, పర్సన్ అని ఇచ్చారు,
The word person includes any company or association. ఇక్కడ person includes any company or association or body of person whether incorporated or not. ఇక్కడ చూడండి సెక్షన్ 13 లో క్వీన్ అని డెఫినేషన్ ఉండేది మనకి ఐపీసీలో, దాన్ని తీసేశారనమాట ఇక్కడ. సో ఇలాగా మీరు కంపారిజన్ చేసుకోండి, రెండు బేరాక్లో పక్కన పెట్టుకోండి. ఎగ్జామ్ టైంలో డెఫినేషన్స్ చూడండి, మీకు ఐపీసీ నుంచి క్వశ్చన్ అడిగితే ఐపీసీ డెఫినేషన్స్ రాసేయండి సరిపోతుంది. సో ఇవన్నీ మీరు ఒకవేళ జూనియర్ సివిల్ జడ్జి కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఇంత డీటెయిల్డ్గా చూడండి. ఈ ఏబిఈకి అయితే అంత ఇంపార్టెన్స్ ఏమి అక్కర్లేదు, ఇంత డీటెయిల్డ్గా వెళ్ళి ఎక్కడ ఏముంది ఏది అండర్లైన్ చేశారు అవన్నీ అక్కర్లేదు. ఇంపార్టెంట్ సెక్షన్స్ చూసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి డెఫినేషన్స్ అడుగుతారు. మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి అని డెఫినేషన్ అడుగుతారు. సో యూజువల్గా మనం మూవబుల్ ప్రాపర్టీ డెఫినేషన్ అంటే ఏం చేస్తాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ల్యాండ్ లాస్లోకి వెళ్ళి ఎత్తుతూ ఉంటాం. అక్కడ అంతా ఎత్తుకాల్సిన అవసరం మనకి ఐపీసీలో కూడా దొరుకుతుంది అనమాట. ఇంక్లూడ్స్ ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్ ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ద అర్త్ ఆర్ పర్మనెంట్లీ ఫాస్టెండ్ టు ఎనీథింగ్ విచ్ ఇస్ అటాచ్డ్ టు ద అర్త్. సో ఈ డెఫినేషన్ మనకు ఐపీసీలో దొరుకుతుంది. సేమ్ డెఫినేషన్ మనకు ల్యాండ్ లాస్ లో కూడా ఉంటుంది అనమాట. తర్వాత రాంగ్ఫుల్ గెయిన్, ఇవన్నీ డెఫినేషన్స్ కి సంబంధించినవి. సో మనము అఫెన్సెస్ అగైనెస్ట్ ఉమెన్ రిలేటెడ్ గా చూద్దాము, మనం అక్కడ డీటెయిల్డ్ గా డిస్కస్ చేయలేదు. ఇక్కడికి డేస్ డిఫరెన్స్ గా ఉంటుంది, పనిష్మెంట్ కానీ ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారు. టర్మినేషన్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రపోర్షనల్ పార్ట్ ఆఫ్ ఫైన్. ఒకవేళ ఫైన్ వేస్తే పేమెంట్ చేస్తే ప్రపోర్షనల్ పార్ట్ వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ టర్మినేషన్ చేస్తారు. ఎలా చేస్తారు అనేది ఇక్కడ ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారనమాట. సో ఏ ఈజ్ సెంటెన్స్డ్ ఫర్ ఫైన్ ఆఫ్ 100 rupees and 4 months imprisonment in default of payment. Here if 75 rupees of the fine be paid or levied before the expiration of 1 month of the imprisonment, A will be discharged as soon as the first month has expired. If 75 rupees be paid or levied at the time of the expiration, at the first month or at any later time while A continues in imprisonment. ఇవి అంటే ఒక పర్సన్కి ఒక ఫైన్ విధించారు, ఒక 75 rupees లేదా ఒక 100 rupees ఫైన్ విధించారు, అండ్ అలాగే 4 months ఇంప్రిజన్మెంట్ కూడా విధించారు అనమాట. ఒకవేళ 100 rupeesలో 75 rupees పే చేస్తే వాడికి ఎటువంటి శిక్ష పడుతుంది, అతన్ని రిలీజ్ చేస్తారా లేదని. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 100 rupees ఉంటే ఇక్కడ 1000 అయిపోయింది అనమాట. అది ఇలా డిఫరెన్స్ ఉంటుంది వేరే బిఎన్ఎస్కి ఐపీఎస్కి. డేస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది అడిగారు అనమాట ప్రీవియస్ ఇయర్లో మనకు. ఇక్కడ చూడండి సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే తెలుసు కదా, ఒక చీకటి గృహంలో ఇది ఒక రిగోరియస్ పనిష్మెంట్ అంటే కఠినతరమైన శిక్ష అనమాట. సో వీటికి పనిష్మెంట్ ఎలా, సాలిటరీ కన్ఫైన్మెంట్ ని ఎలా విధిస్తారని అంటే a time not exceeding 1 month if the term of imprisonment shall not exceed 6 months. 6 months కంటే 6 months కి పనిష్మెంట్ పడిందని అంటే వాళ్ళని 1 month కంటే ఎక్కువగా సాలిటరీ కన్ఫైన్మెంట్ చేయకూడదు. అలాగే a time not exceeding 2 months if the term of imprisonment shall exceed 6 months and shall not exceed 1 year. 6 months నుంచి 1 year లోపల జైలు శిక్ష పడితే వాళ్లకు సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది మాక్సిమం గా 2 months మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి అడిగారు. అలాగే ఏ టైమ్ నాట్ ఎక్సీడింగ్ 3 months ఇఫ్ ద టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ షిల్ బి ఎక్సీడ్ 1 year. 1 year కంటే ఎక్కువగా పనిష్మెంట్ పడిన వాటికి సాలిటరీ కన్ఫైన్మెంట్ 3 months కంటే ఎక్కువగా వేయకూడదు అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ చూడండి ఇక్కడ 1 month ఉంది, సేమ్ 1 month ఉంది. ఇక్కడ కూడా 2 months, ఇక్కడ కూడా 3 months. ఇక్కడ ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ వచ్చేసి సెక్షన్ 74 లిమిట్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ లో ఎన్ని డేస్ పనిష్మెంట్ పడుతుంది అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 14 అనే వర్డ్ ఉంటుంది, కానీ మనకు ఆ 14 ఎక్కడ ఉందని చదవాలంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. ఇన్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ సచ్ కన్ఫైన్మెంట్ షిల్ ఇన్ నో కేస్ exceed 14 days at a time with intervals between the period of solitary confinement of not less duration than such periods, and when the imprisonment awarded shall exceed 3 months. 3 months కంటే జైలు శిక్ష పడిన వాటిలో
ఎన్ని రోజులు ఉంచాలి అని అంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ 14 days అనమాట. ఈ క్వశ్చన్ అడిగారు, 14 days క్వశ్చన్ అడిగారు అనమాట. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, 2 months అని ఉంటుంది. ఇక్కడ చూడండి, షెల్ నాట్ ఎక్సీడ్ 7 days in 1 month of the whole imprisonment awarded with intervals between the period of solitary confinement not less than duration than such periods. 7 days 14 days అని ఇక్కడ అడిగారు అనమాట. ఈ 14 days గురించి క్వశ్చన్ అడిగారు ABE 20లో. ఇవి జనరల్ ఎక్సెప్షన్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. నేను చెప్పాను కదా క్వశ్చన్, ఇదే క్వశ్చన్ ఇచ్చారనమాట ABE 19 పేపర్లో, 19 సంథింగ్ ABE ప్రీవియస్ పేపర్లో ఇది అడిగారు. ఏ సోల్జర్ ఫైర్స్ అన్ ఎ మామ్ by the order of his superior officer in conformity with the commands of the law, A has committed no offense. మీకు ఇక్కడ ఆప్షన్లో ఏమి ఇస్తారంటే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ అని ఇస్తారు. మీరేమో టైం వేస్ట్ చేసుకుంటూ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ సెక్షన్కి వెళ్ళి ఇది ఉందా లేదా అని ఎత్తుతారు, తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఎత్తుతారు. తర్వాత మీకు ఇక్కడ ఎక్సెప్షన్ గురించి టాపిక్ గుర్తొస్తే ఈజీగా ఇక్కడికి వచ్చేసి ఎత్తుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆఫెన్స్ ఏమి ఉండదు. ఏ హ్యాస్ కమిటెడ్ నో ఆఫెన్స్. తర్వాత ఇంకొకటి చూడండి, ఏ అన్ ఆఫీసర్ ఆఫ్ అ కోర్ట్ ఆఫ్ జస్టిస్ బీయింగ్ ఆర్డర్డ్ బై దట్ కోర్ట్ టు అరెస్ట్ వై అండ్ ఆఫ్టర్ డ్యూ ఎంక్వైరీ బిలీవింగ్ జడ్ వై, ఇది కూడా నో ఆఫెన్స్. ఇక్కడేమో ఒక సోల్జరు తుపాకీని తీసుకొని మోబు మీద, అంటే ఒక గుంపు ఉన్నారు అక్కడ, కాల్చారు అనమాట. అయితే ఆ కాల్చిన తుపాకీ వెళ్ళి వేరే పర్సన్కి ఏదైనా తగిలినా లేదా ఆయన చేసిన అఫెన్స్ ఏంటి అనేసి క్వశ్చన్ అడిగితే నో ఆఫెన్స్. ఇవన్నీ జడ్జి యాక్ట్ చేస్తే ఎలాగా, జడ్జి ఏదైనా కోర్టులో యాక్ట్ చేసిన వాటికి ఎటువంటి ఉంటుంది, ఇవన్నీ అనమాట. యాక్సిడెంట్ ఇన్ డూయింగ్ ఎ లాఫుల్ యాక్ట్, ఒక లాఫుల్ యాక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ ఇచ్చారు చూడండి, ఏ ఈజ్ అట్ వర్క్ విత్ ఎ హ్యాట్చెట్, ద హెడ్ ఫైల్స్ ఆఫ్ అండ్ కిల్స్ ఎ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ బై. హియర్ ఇఫ్ దెర్ వాజ్ అ నో వాంట్ ఆఫ్ ప్రాపర్ కాషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఏ, హిజ్ యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్ అండ్ నాట్ అన్ అఫెన్స్. సో ఇది కూడా అడిగారు అనమాట ఒకసారి, యాక్సిడెంట్ ఇన్ డూయింగ్ అ లాఫుల్ యాక్ట్. ఇది కూడా చూడండి, ఇల్లుస్ట్రేషన్స్ లో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట మిమ్మల్ని. అందరు అనుకుంటారు ఎస్ఏ రైటింగ్స్ లాగా క్వశ్చన్స్ ఇస్తున్నారు. మనం సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు పార్ట్ సిలో అడుగుతారు అనమాట. ఇలాంటి కేసు ఇచ్చేసి వీళ్ళకి జడ్జిమెంట్ డిసైడ్ చేయండి అని చెప్పేసి అడుగుతారు అనమాట. అవి ఎక్కడెక్కడి నుంచో ఇస్తారు, కానీ మనకి ఏబిలో మాత్రం బేరాక్ లో ఉన్న ఇల్లుస్ట్రేషన్స్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నవి నేర్చుకుంటే చాలు. మీరు చిన్న క్లూ ఉంటుంది క్వశ్చన్ లో, ఆ క్లూని పట్టుకొని వెళ్తే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా యాక్టెడ్ అండ్ పర్సన్ అన్సౌండ్ మైండ్, చైల్డ్ 7 years, వీటన్నిటికి. మనం చాప్టర్ 5కి వెళ్దాము. ఇక్కడ అన్ని ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి, మీరు డీటెయిల్డ్ గా కూర్చొని చదవండి. లేకపోతే జస్ట్ ఇవన్నీ సెక్షన్స్ ఏంటి అనేది ఇండెక్స్ లో చూసుకోండి. ఆ పర్టికులర్ రోజు వెళ్ళేసి ఆ పర్టికులర్ టాపిక్ ని ఎత్తుకోండి. అక్కడ ఏమైనా ఇల్లుస్ట్రేషన్స్ ఉంటే ఆన్సర్ రాసేయండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, క్రిమినల్ కాన్స్పిరసీ, అబేట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అటెంప్ట్. అబేట్మెంట్ అంటే ఏ పర్సన్ అబేట్స్ ద డూయింగ్ ఆఫ్ అ థింగ్ who instigates any person to do that or thing. మీరు ఆ పని చేయండి లేదా చేయొద్దు అని చెప్పేసి ఇన్స్టిగేట్ చేయడం అనమాట. చూడండి, ఏ పర్సన్ హూ బై విల్ఫుల్ మిస్రిప్రజెంటేషన్ ఆర్ బై విల్ఫుల్ కన్సిల్మెంట్ ఆఫ్ ఎ మెటీరియల్ ఫ్యాక్ట్ విచ్ హీ ఈస్ బౌండ్ టు డిస్క్లోజ్ వాలంటరీలీ కాజ్ ఆర్ ప్రొక్యూర్స్ ఆర్ అటెంప్ట్స్ టు కాజ్ ఆర్ ప్రొక్యూర్ ఏ థింగ్ టు బి డన్ సెడ్ టు ఇన్స్టిగేట్ ద డూయింగ్ ఆఫ్ దట్ థింగ్. ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ కూడా ఇచ్చారు. ఒక పబ్లిక్ ఆఫీసర్ ఆథరైజ్డ్ బై ఎ వారెంట్ ఫ్రమ్ ఎ కోర్ట్ అప్రహెండ్ టు జెడ్, బి నోయింగ్ ద ఫ్యాక్ట్ ఆల్సో దట్ సి ఈజ్ నాట్ జెడ్, willfully represent A that C is Jet, thereby intentionally causes A apprehend C. Here B abates by instigation the apprehension of C. ఇలాంటి క్వశ్చన్స్ నుంచి అడుగుతారు. అబేటర్ అంటే ఎవరు? ఏ పర్సన్ అబేట్స్ అన్ అఫెన్స్ హూ అబేట్స్ either the commission of an offense or the commission of an act which would be an offense if committed by a person capable of law, an offense which same intention knowledge as that the abater. ఇవన్నీ అబేట్మెంట్ ఇండియాలో చేస్తే ఎలా ఉంటుంది, అవుట్ సైడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నమాట.
ఇవన్నీ అబెట్మెంట్ గురించే. మీకు టైం ఉంటే ఇల్లుస్ట్రేషన్స్ అన్నీ వెతకండి. చదువుకోండి ఒకసారైనా. తర్వాత ఇంపార్టెంట్ క్రిమినల్ కాన్స్పిరసీ. సో, క్రిమినల్ కాన్స్పిరసీ మనకొచ్చేసి ఐపీసీలో 120 ఉండేది. ఇక్కడేమో సెక్షన్ 61లో ఇచ్చారు. ఏంటంటే వెన్ 2 ఆర్ మోర్ పర్సన్స్ అగ్రీ విత్ ద కామన్ ఆబ్జెక్టివ్ ఆర్ కాజ్ టు బి డన్ ఈస్ కాల్డ్ క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే ఇక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఉంది కదా! అందులో నలుగురు, ఐదుగురు కలిసి ఎళ్లి మేము అతన్ని చంపాలి అని అనుకున్నాము. చంపేసి వచ్చాము అని చెప్పేసి ఇక్కడ నలుగురు, ఐదుగురు కలిసి ఒక ఇల్లీగల్ యాక్ట్ చేయడానికి అంటే ప్లాన్ చేసి చేశారు కదా! దాన్నే క్రిమినల్ కాన్స్పిరసీ అంటాము. ఇక్కడ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ ద ఇల్లీగల్ యాక్ట్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ సచ్ అగ్రీమెంట్ ఆర్ ఇస్ మియర్లీ ఇన్సిడెంటల్ టు దట్ ఆబ్జెక్ట్. అంటే ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్ట్ చేయాలనే కాదు. ఆ అగ్రీమెంట్ అనేది ఏదైతే క్రిమినల్ కాన్స్పిరసీ అగ్రీమెంట్ అనేది మేర్లీ ఇన్సిడెంటల్ టు దట్ ఆబ్జెక్ట్. అంటే ఒకవేళ ఆళ్ళు పర్టిక్యులర్ అంటే మర్డర్ చేద్దాం అని అనుకోని మర్డర్ చేయలేదు. లేదా మర్డర్ చేయాలనుకోలేదు. అక్కడికెళ్ళి ఒక దొంగతనం చేసుకోవాలని రావడానికి ఎళ్లారు. కానీ మర్డర్ జరిగింది. అప్పుడు అది కూడా క్రిమినల్ కాన్స్పిరసీ కింద వస్తదనమాట. మేము అది చేయలేదు. మేము అలా చేయాలనుకోలేదు. మేము దొంగతనానికి ఎళ్ళాము అని చెప్పకూడదు. ఇక్కడ చూడండి అసాల్టింగ్ ప్రెసిడెంట్ గవర్నర్ ఎట్సెట్రా విత్ ద ఇంటెంట్ టు కంపెల్ ఆర్ రెస్ట్రైన్ టు ఎక్సర్సైజ్ ఆఫ్ ఎనీ లాఫుల్ పవర్. ఇది సెడిషన్ ఉంటుంది కదా! సెడిషన్‌లో ఉన్న ఇవన్నీ కూడా ఈ పైన ఉన్న చట్టాల్లోనే ఇంక్లూడ్ చేసేసారనమాట. ఇదేమో రీపీల్ చేశారు. కంప్లీట్‌గా లేదు ఇక్కడ భారతీయ న్యాయ సంహితలో లేదు. తర్వాత ఇక్కడ సెక్షన్ 150లో యాక్ట్ ఎండేంజరింగ్ సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అని సెక్షన్ 152లో యాడ్ చేశారు. ఈ పర్టిక్యులర్ చాప్టర్‌ని తీసేశారనమాట. సెక్షన్ 152లో చేశారు అది. అదేంటి అంటే ఇక్కడ ఉంది డీటెయిల్డ్‌గా మీరు చదవండి తర్వాత పంపిస్తాను నీకు కావాలంటే మీకు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. మనము డైరెక్ట్‌గా ఉమెన్ అఫెన్సెస్ దగ్గరికెళ్ళాము. ఇక్కడ చూడండి రాయిటింగ్ అని ఉంది ఇక్కడ. అన్‌లాఫుల్ అసెంబ్లీ కూడా చూడండి. ఇక్కడ సెక్షన్ 141లో ఉంటుందది. ఇక్కడేమో 189లో ఇచ్చారు. An assembly of 5 or more persons is designed an unlawful assembly if the common object of the person composing that assembly is అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు. టు రెసిస్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ లా, టు ఓవర్‌వై బై క్రిమినల్ ఫోర్స్, షో ఆఫ్ క్రిమినల్ ఫోర్స్, తర్వాత టు కమిట్ ఎనీ మిస్చీఫ్ ఆర్ క్రిమినల్ ట్రెస్పాస్. ఇవన్నీ కూడా అన్‌లాఫుల్ అసెంబ్లీ కిందకి వస్తది సెక్షన్ 189లో. ఇక్కడ చూడండి పనిష్మెంట్ అప్ టు 2 years ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. 2 years ఫైన్ పడొచ్చు, 2 years శిక్ష పడొచ్చు, లేదా రెండిట్లో ఏదైనా ఒకటి కూడా పడొచ్చు. తర్వాత రాయిటింగ్ అని అంటే వెన్ ఎవర్ అ ఫోర్స్ ఆర్ వైలెన్స్ ఈజ్ యూజ్డ్ బై అన్ అన్లాఫుల్ అసెంబ్లీ. ఒక అన్లాఫుల్ అసెంబ్లీ చేసినప్పుడు అక్కడ ఏదైనా ఒక ఫోర్స్ కానీ కట్టెలతో కొట్టడం కానీ లేదా బస్సుల్ని దగ్ధం చేయడం కానీ ఇవన్నీ కూడా రాయిటింగ్ కిందకి వస్తాయి అన్నమాట. ఒకవేళ అన్‌లాఫుల్ అసెంబ్లీలో ఉన్న అందరి పర్సన్ మీద ఈక్వల్‌గా పనిష్మెంట్ పడతదా? ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకోటి అఫ్రేజ్ చూడండి. వెన్ 2 ఆర్ మోర్ పర్సన్స్ బై ఫైటింగ్ ఇన్ ఎ పబ్లిక్ ప్లేస్ డిస్టర్బ్ ద పబ్లిక్ పీస్ దే ఆర్ సెడ్ టు కమిట్ అన్ అఫ్రేజ్. ఇవన్నీ రీపీల్ చేసేసారు. సెక్షన్ 161 ఇవన్నీ కూడా కొత్త చట్టాలలో లేవన్నమాట. అఫెన్సెస్ బై ఆర్ రిలేటింగ్ టు పబ్లిక్ సర్వెంట్స్ ఇవన్నీ తీసేశారు. ఇక్కడ చూడండి ఇక్కడ సెక్షన్ 166 పనిష్మెంట్ ఫర్ నాన్ ట్రీట్మెంట్ ఆఫ్ విక్టిమ్. అంటే ఒక విక్టిమ్ అంటే తెలుసు కదా, ఏదైనా బాధితురాలు అని అనుకోండి, ఆ బాధితురాలకి ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదు, అలాంటి వాళ్ళకి ఈ సెక్షన్ 200 కింద బిఎన్ఎస్లో పడుతుంది అనమాట. ఏ అఫెన్సెస్ 397, 357 ఇవన్నీ అనమాట.
ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ చట్టాలు. ఇవన్నీ ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్, ఇవి ఫాల్స్ ఎవిడెన్స్ తెస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ. ఇక్కడ చూడండి, హార్బరింగ్ అఫెండర్ సెక్షన్ 49, ఇక్కడ సెక్షన్ 212, whenever an offense has been committed, whoever harbors or conceals a person whom he knows or he has a reason to believe to be the offender with the intention of screening him from a legal punishment shall be, if the offense is punishable with death, be punished with imprisonment of either description for a term which may extended 5 years. ఎవరికైతే డెత్ పనిష్మెంట్ పడతారో అతనికి కనుక షెల్టర్ ఇస్తే, షెల్టర్ ఇచ్చిన వాళ్ళకి 5 years వరకు జైలు శిక్ష పడుతుంది అనమాట. ఆల్సో లయబుల్ టు ఫైన్. సో ఇది ఇక్కడ గిఫ్ట్ తీసుకుంటే ఎలా పనిష్మెంట్ పడుతుంది, ఇవన్నీ ఉన్నాయి. మీరు జస్ట్ హార్బరింగ్ అంటే సెక్షన్ బిఎన్ఎస్ లో అయితే సెక్షన్ 253 ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఐపీసీలో అయితే 200 లోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి ఎత్తుకుంటే సరిపోతుంది మనకు ఆన్సర్. ఇంపార్టెంట్, హార్బరింగ్ అఫెండర్ అని ఇలిస్ట్రేషన్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఇక్కడ కూడా ఇండియన్ కాయిన్ అనేది తీసేశారు, ఇక్కడ ఇవన్నీ ఏం లేవు. మీకు ఇంత డీటెయిల్డ్ గా బైరాక్ లో ఉండదు, కానీ ఏ సెక్షన్ ని ఎక్కడ చేంజ్ చేశారు అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఇంపార్టెంట్ చాప్టర్స్ 299 లో కల్పబుల్ హోమిసైడ్ ఇచ్చారు. ఇక్కడేమో సెక్షన్ 100 అయిపోయింది. మర్డర్ వచ్చేసి ఇక్కడ 300 ఉంటుంది. ఇక్కడేమో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్, ఇలిస్ట్రేషన్స్, ఇందులో నుంచి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని. ఇక్కడ 300 ఉండేది 101 మర్డర్ అయిపోయింది అనమాట. డౌరీ డెత్, కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ అంటే డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఎవరైనా డెత్ కి నెగ్లిజెన్స్ ద్వారా ఎవరికైనా డెత్ కి గురైతే వాళ్ళకు ఈ పనిష్మెంట్స్ పడతాయి అన్నమాట. ఇక్కడ డౌరీ డెత్ చూడండి, వేర్ ద డెత్ ఆఫ్ ఎ ఉమెన్ ఈస్ కాజ్డ్ బై ఎనీ బర్న్స్ ఆర్ బాడీలీ ఇంజురీ ఆర్ అక్కర్స్ అదర్వైజ్ దెన్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ విత్ ఇన్ 7 years ఆఫ్ హర్ మ్యారేజ్. ఈ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, ఎన్ని ఇయర్స్ లోపల మ్యారేజ్, ఎన్ని ఇయర్స్ ఉంటే దాన్ని డౌరీ డెత్ గా పరిగణిస్తారు అనేసి అడిగినప్పుడు మీరు ఇక్కడ ఆప్షన్ లో ఇచ్చారు, మనకి ఆన్సర్ ఇక్కడే ఉంది. 7 years ఆఫ్ హర్ మ్యారేజ్. అప్పుడు లోపల ఆవిడ గాయాలతో కానీ ఇలా బర్న్ అయిపోయి బాడీ కానీ ఇలాంటివి ఏమైనా చనిపోతే ఆ యొక్క డెత్ ని డౌరీ డెత్ గా పరిగణించి వాళ్ళ హస్బెండ్ యొక్క ఫ్యామిలీని మనకు శిక్ష పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్ డౌరీ షెల్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ద డౌరీ ప్రాహిబిషన్ యాక్ట్. సో సేమ్ డౌరీ ప్రాహిబిషన్ లో డౌరీ అంటే ఏంటి అనేది ఇక్కడ కూడా డౌరీ డెత్ అనే దాని గురించి సేమ్ డెఫినేషన్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, చైల్డ్ అన్సౌండ్ మైండ్ ఉంటే కనుక వాళ్ళకి సూసైడ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తే ఎటువంటి శిక్ష పడుతుంది. తర్వాత అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్, ఇఫ్ ఎనీ పర్సన్ కమిట్ సూసైడ్ హూ ఎవర్ అబిట్స్ ద కమిషన్ ఆఫ్ సచ్ సూసైడ్ shall be punished with imprisonment of 10 years, may be extended to 10 years or shall be fined. తర్వాత attempt to murder, whoever does an act intention or knowledge under such. attempt to murder అంటే మర్డర్ చేయకుండా మధ్యలో ఆగిపోతుంది, అతను బతికిపోతాడు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, మనకు attempt to commit culpable homicide అని ఇచ్చి whoever does any act with such intention or knowledge
by that act caused death, he would be guilty of culpable homicide not amounting to murder. Shall be punished with imprisonment, which may extended to 3 years with a fine or something. ఇక్కడ illustration ఇచ్చారు. A on grave and sudden provocation fires a pistol at Jed under such circumstances that if he thereby caused death, he would be guilty of culpable homicide. సో ఇది ఒక కేస్ లా ఉంటుంది. ఈ సేమ్ ఇలిస్ట్రేషన్ ఒక కేస్ లాలో జరుగుతుంది. ఆ కేస్ లా పేరు కేఎం నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని ఉంటుంది. సేమ్ ఇందులో కూడా వాళ్ళ వాళ్ళ వైఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఉంటుంది అనమాట. ఆయన సడన్ గా ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికో ఎక్కడికో వెళ్ళి చూస్తారు, వాళ్ళ వైఫ్ అక్కడ దొరికిపోతుంది. ఆయన ఆ కోపంలో ఆయన దగ్గర ఉన్న పిస్టల్ తీసుకొని కాల్ చేస్తారనమాట. సో అది ఫస్ట్ ఆయనకి లైఫ్ ఇంప్రెజన్మెంట్ పడుతుంది అనమాట. అయితే హయ్యర్ కోర్టుకి వెళ్తే దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఆయన యొక్క శిక్షను తగ్గిస్తారనమాట. అదే ఇక్కడ సేమ్ ఇచ్చారు. సేమ్ ఆ కేసులో ఉంటుంది. కేఎం నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసు ఉంటుంది. ఇలాంటి సేమ్ ఇలిస్ట్రేషన్ ఉంటుంది అక్కడ కూడా. అయితే ఇక్కడ అన్ని ఇచ్చారు చూడండి. ఎనీ పర్సన్ హూ ఇస్ మెంబర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్, ఇవన్నీ ఇచ్చారు. వైట్ కాలర్ క్రైమ్స్ రిలేటెడ్ ఇవన్నీ. తర్వాత పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్, చిన్న చిన్న వాటికి ఆర్గనైజ్ గా చేస్తే క్రైమ్ ఎలా, టెర్రరిజం యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. తర్వాత ఉమెన్స్ గురించి మిస్క్యారేజ్ చేస్తే వితౌట్ కన్సెంట్, డెత్ కాజ్డ్ బై యాక్ట్ అండ్ విత్ ఇంటెంట్ టు కాజ్ మిస్క్యారేజ్. తర్వాత హర్ట్ చూడండి. హూ ఎవర్ కాజెస్ బాడీలీ పెయిన్, గ్రీవియస్ హర్ట్ అంటే ద ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ హర్ట్ ఓన్లీ ఆర్ డిజిగ్నేటెడ్ యాజ్ అ గ్రీవియస్: ఎమాస్కులేషన్, పర్మనెంట్ ప్రైవేషన్ ఆఫ్ ద సైట్ ఆఫ్ అన్ ఐదర్, అంటే ఒక కన్నుకు చూపు కోల్పోవడము, తర్వాత హీరింగ్ ఆఫ్ ఎయిదర్ అంటే ఒక చెవు వినపడకపోవడం, ఇలాంటివన్నీ కూడా గ్రీవియస్ హర్ట్ కిందకి వస్తాయి. తర్వాత వాలంటరీ కాజింగ్ హర్ట్ అంటే హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ hurt to any person with the knowledge that he is likely thereby to cause hurt to any person, thereby cause hurt to any person said voluntarily to cause hurt. ఇక్కడ illustration ఇచ్చేదండి. A person is not said voluntarily to cause grievous hurt except when he both causes grievous hurt and intends or known himself to be likely cause grievous hurt. ఇక్కడ మళ్ళీ illustration ఇచ్చేదండి. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ టార్చర్ చేస్తే ఎలా ఉంటుంది సంథింగ్, ఇవన్నీ కన్ఫెషన్, పోలీస్ స్టేషన్ లో కన్ఫెషన్ ఇచ్చినప్పుడు మనల్ని కొట్టడం ఇలా చేస్తే, కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ చేస్తే కన్ఫెషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎటువంటి శిక్షలు పడతాయి అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇలిస్ట్రేషన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఏ రెవెన్యూ ఆఫీసర్ టార్చర్స్ జెడ్ ఇన్ ఆర్డర్ టు కంపెల్ హిమ్ టు పే సర్టన్ అరియర్స్ ఆఫ్ రెవెన్యూ డ్యూ ఫ్రమ్ జెడ్, ఏ ఈస్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ దిస్ సెక్షన్. రెవెన్యూ ఆఫీసర్, మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ అంటారు కదా, వాళ్ళు కూడా ఏదైనా టార్చర్ చేస్తే డబ్బులు కట్టమని చెప్పి వాళ్ళకు కూడా ఈ సెక్షన్ అప్లై అవుతుంది. ఇవన్నీ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, కిడ్నాపింగ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ కిడ్నాపింగ్ ఒక్కటి చూద్దాము. చూడండి, రాంగ్ఫుల్ రెస్ట్రైంట్, whoever voluntarily obstructs any person so as to prevent that a person from proceeding in any direction by which that person has a right to proceed said wrongfully to restrain the person. దారిలో వెళ్తున్న వ్యక్తిని ఆఫ్ చేసి అటు ఇటు వెళ్ళకోకుండా చేయడాన్ని రాంగ్ఫుల్ రెస్ట్రైంట్ అంటారు అన్నమాట. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. తర్వాత రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే a place men with firearms at the outlets of a building and tells Jed that they will fire at Jed if Jed attempts to leave the building. మీరు ఈ బిల్డింగ్ లో నుంచి బయటకు వచ్చేస్తే మిమ్మల్ని కాల్చి చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తే దాన్ని రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అని అంటారు అన్నమాట. ఫోర్స్, క్రిమినల్ ఫోర్స్ అని ఉంది. తర్వాత అసాల్ట్ చూడండి. అసాల్ట్ అంటే మనం ఇలిస్ట్రేషన్కి వెళ్దాము.
A shakes his fist at Jed, intending or knowing to likely that he may thereby cause Jed to believe that A is about to strike Jed. So A has committed an assault. అలాగే ఏ ఒక స్టిక్ తీసుకొని సేయింగ్ టు జెడ్ ఐ విల్ గివ్ యూ ఏ బీటింగ్ హియర్ దో ద వర్డ్స్ యూజ్డ్ బై ఏ కుడ్ ఇన్ నో కేస్ అమౌంట్ అన్ అసాల్ట్ అండ్ దో ద మియర్ జెస్చర్ accompanied by any other circumstances might not amount into an assault, the gesture explained by the words may amount to an assault అని చెప్తున్నారు అనమాట. గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ అని ఇచ్చారు మళ్ళీ ఇక్కడ. ఇక్కడ చూడండి సెక్సువల్ హెరాస్మెంట్ సెక్షన్ 75, ఇక్కడ 355. ఏ మ్యాన్ కమిటింగ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ అంటే యాక్ట్స్ ఏం యాక్ట్స్ అంటే ఫిజికల్ కాంటాక్ట్ అండ్ అడ్వాన్సెస్ ఇన్వాల్వింగ్ అన్వెల్కమ్ ఆర్ ఎక్స్ప్లిసిట్ సెక్సువల్ ఓవర్చర్స్, ఏ డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఆఫ్ ఫేవర్స్ షోయింగ్ సంథింగ్ అడల్ట్ రిలేటెడ్ కంటెంట్ ఉమెన్, ఇవన్నీ కూడా సెక్సువల్ హెరాస్మెంట్ కిందకి వస్తుంది అనమాట. ఇవన్నీ చేస్తే ఇక్కడ పనిష్మెంట్ వచ్చేసి రిగోరియస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండెడ్ టు 3 years విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. ఇవి పడతాయి అనమాట జైలు శిక్ష. ఈ వైరిజం అని అంటే ఇది వచ్చేసి హూ ఎవర్ వాచెస్ అంటే పాత సినిమాలలో సీన్స్ ఉంటాయి ఇవి. అంటే ఒక ఉమెన్ వాళ్ళ ఒక డ్రెస్ మార్చుకుంటున్నా, లేదా ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో డ్రెస్ అద్దాలలో కెమెరాలు పెట్టారు, ఇవన్నీ ఉంటాయి కదా. లేదా ఒక ఉమెన్ డ్రెస్ మార్చుకుంటున్నా, లేదా వాళ్ళు ఏదైనా పర్సనల్ వర్క్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, లేదా వాళ్ళని చూడడం ఇలాంటివి చేస్తే అది ఈ సెక్షన్ 77 కింద వస్తుంది అనమాట. వీళ్ళకి 7 years జైలు శిక్ష పడుతుంది, అలాగే ఫైన్ కూడా పడవచ్చు అనమాట. 3 years కూడా ఉంది ఇక్కడ చూడండి. షెల్ నాట్ బి లెస్ దాన్ 3 years బట్ విచ్ మే ఎక్స్టెండెడ్ టు 7 years. 3 years కంటే తక్కువ పడదు, 7 years కంటే ఎక్కువ పడదు, ఆ మధ్యలో శిక్ష అనేది పడుతుంది. అది జడ్జి యొక్క డెసిషన్ బట్టి ఇస్తారనమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు ఏంటి అనేసి. చూడండి, వేర్ ద విక్టిమ్ కన్సెంట్స్ టు ద క్యాప్చర్ ఆఫ్ ద ఇమేజెస్ ఆర్ ఎనీ యాక్ట్ బట్ నాట్ దేర్ డిస్మినేషన్ ఆఫ్ థర్డ్ పర్సన్. అంటే ఇప్పుడు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు, హస్బెండ్ వైఫే అనుకోండి. వైఫ్ కన్సెంట్ ఇచ్చింది, నా ఇమేజెస్ ని నువ్వు క్యాప్చర్ తీసుకో, బట్ వేరే వాళ్ళకి డిస్మినేషన్ అంటే వ్యాప్తి చేయకూడదు, అంటే వేరే వాళ్ళకి సెండ్ చేయకూడదు అని చెప్పినప్పుడు అతను అది కన్సిడర్ చేయకోకుండా వేరే వాళ్ళకి కనుక పంపిస్తే కూడా ఈ సెక్షన్ అప్లై అవుతుంది అనమాట. తర్వాత స్టాకింగ్ అని ఉంది. సో స్టాకింగ్ అంటే ఏం లేదు, ఒక follows a woman and contacts or attempts to contact such woman, foster personal interaction repeatedly despite a clear indication of disinterested by such woman. అంటే కంటిన్యూస్ గా అమ్మాయిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయడం కానీ, లేదా ఈమెయిల్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ వాంటెడ్గా మెసేజెస్, ఎలక్ట్రానికల్ కమ్యూనికేషన్ అన్నారు చూడండి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కమిట్స్ ద అఫెన్స్ ఆఫ్ స్టాకింగ్. అంటే ఆన్లైన్లో కూడా ఏదైనా ఒక ఉమెన్కి అన్వాంటెడ్ మెసేజెస్ పెడుతూ ఆమెకి ఇష్టం లేకుండా చేస్తే కనుక అది ఈ సెక్షన్ 78 వర్తిస్తుంది అనమాట. ఇప్పుడు చాలా ఇవే అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఆన్లైన్లో కమ్యూనికేషన్ చేస్తే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అది ఏంటంటే స్టాకింగ్ అని రాయాలన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, కిడ్నాపింగ్ సెక్షన్ 137. కిడ్నాపింగ్ ఇస్ ఆఫ్ 2 kinds, కిడ్నాపింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ కిడ్నాపింగ్ ఫ్రమ్ అ లాఫుల్ గార్డియన్షిప్. అంటే ఇండియా నుంచి కిడ్నాప్ చేస్తారు, లేదా వాళ్ళ యొక్క లాఫుల్ అంటే వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఇంకొక గార్డియన్ దగ్గర నుంచి కూడా కిడ్నాప్ చేస్తే అవి 2 రకాలు ఉన్నాయన్నమాట. హూఎవర్ కన్వేస్ ఎనీ పర్సన్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ఇండియా వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ ఆఫ్ సమ్ పర్సన్ లీగల్లీ ఆథరైజ్డ్ టు కన్సెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ పర్సన్ ఈస్ సెడ్ టు కిడ్నాప్ దట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి వేరే కంట్రీకి ఆ పర్సన్ యొక్క పర్మిషన్ కానీ, లేదా వాళ్ళ యొక్క లీగల్ గా ఎవరైతే ఉంటారో గార్డియన్ వాళ్ళ పర్మిషన్ లేకుండా. ఇక్కడ హూ ఎవర్ టేక్స్ ఆర్ ఎంటిసెస్ ఎనీ చైల్డ్ ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అవుట్ ఆఫ్ ద కీపింగ్ ఆఫ్ ద లాఫుల్ గార్డియన్, సచ్ చైల్డ్ ఆర్ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ సచ్ గార్డియన్ ఇస్ సెడ్ టు కిడ్నాప్ సచ్ చైల్డ్ ఆర్ పర్సన్ ఫ్రమ్ లాఫుల్ గార్డియన్షిప్. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని పోక్సో కేసెస్లో, పోక్సో కేసు కాదు, ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి 17 years ఉన్నాయి,
ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఎలోప్ అయిపోయింది అనమాట, లేచిపోయింది అనమాట. సో అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి, లేదా అమ్మాయికి ఒక 20 ఇయర్స్ ఉన్నాయనుకోండి, ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు పెట్టాలని, అబ్బాయి మీద కేసు పెట్టాలంటే పోలీసులు ఎటువంటి కేసు పెడతారంటే కిడ్నాపింగ్ కేసే పెడతారు ఫస్ట్. తర్వాత వాళ్ళిద్దరు వచ్చి మేమిద్దరం కలిసి ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాం అని చెప్పినప్పుడు ఆ కేసు అనేది పోతుంది, ఆమె కన్సెంట్ ఇస్తుంది కాబట్టి. కాకపోతే ఇక్కడ లాఫుల్ గార్డియన్స్ దగ్గర నుంచి ఒక చైల్డ్ని కానీ పర్సన్ని కానీ తీసుకెళ్ళిపోతే అది కిడ్నాపింగ్ కిందనే వస్తుంది అనమాట. ఇక్కడ అదే ఉంది. ద వర్డ్స్ లాఫుల్ గార్డియన్ ఇన్ ద క్లాస్ ఇన్క్లూడ్ ఎనీ పర్సన్ లాఫుల్లీ ఇంట్రెస్టెడ్ విత్ ద కేర్ ఆర్ కస్టడీ ఆఫ్ సచ్ చైల్డ్ ఆర్ అదర్ పర్సన్. ఫాదర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఎక్సెప్షన్ ఉందా అంటే ఎస్, దిస్ క్లాస్ డస్ నాట్ ఎక్స్టెండెడ్ టు ద యాక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ who in good faith believes himself to be the father of an illegitimate child, or who in good faith believes himself to the entitled to the lawful custody of such child, unless such act is committed for an immoral or unlawful purpose. ఈ క్లాస్ ఎవరికి అప్లై అవ్వదు అంటే ఎవరైతే ఒక పర్సన్ మంచి ఉద్దేశంతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లిజిటిమేట్ చైల్డ్ అని himself to be the father of an illegitimate child, or who is in good faith believes himself to be entitled lawful custody of child. అంటే ఇప్పుడు హస్బెండ్ ఫాదరు, లేదంటే హస్బెండ్కి ఫస్ట్ వైఫ్ ఉంటే సెకండ్ వైఫ్కి పిల్లలు పుట్టింటారు. ఇప్పుడు సెకండ్ వైఫ్కి ఫస్ట్ పెళ్ళి అయిందని తెలియకోకుండా ఇక్కడ పిల్లల్ని కని ఉంటారు అనమాట. ఇప్పుడు ఆ ఫాదర్ ఆ యొక్క చైల్డ్ ఎవరైతే ఉన్నారో అతని మంచి ఉద్దేశంతోనే ఆ పిల్లల్ని చూడాలని చెప్పేసి వెళ్ళి ఉంటారు. అప్పుడు ఆ పర్సన్ ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా షాపింగ్ అని ఇలాంటివి చేసినప్పుడు ఆ మదర్ కేసు పెడితే అవన్నీ ఎక్సెప్షన్స్ కిందకి వస్తాయి అన్నమాట ఇక్కడ. తర్వాత అబ్డక్షన్ చూడండి, కిడ్నాపింగ్ కి అబ్డక్షన్ కి డిఫరెన్స్. Whoever by force compels or by any deceitful means induces any person to go from any place is said to abduct that person. ఇప్పుడు చూడండి, అబ్డక్షన్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక రూమ్ లో బంధించి ఆ పర్సన్ ని అక్కడే ఫోర్స్ గా కంపెల్ చేసి కూర్చోబెడితే అది అబ్డక్షన్ అవుతుంది. మనం సినిమాలలో చూసినట్టు కిడ్నాపింగ్ అంటే ఒక పర్సన్ ని తీసుకెళ్లి కళ్ళు కట్టేసి చేతులు కాళ్ళు చైర్లో కూర్చోబెట్టి చేస్తే అది కిడ్నాపింగ్ అనుకుంటాము. బట్ అది యాక్చువల్ గా అబ్డక్షన్ కి డెఫినేషన్ ఇచ్చారు. కిడ్నాపింగ్ అంటే చైల్డ్ అని వీళ్ళందరూ అన్లాఫుల్ పర్సన్ నుంచి లాఫుల్ గార్డియన్షిప్ నుంచి పిల్లల్ని తీసుకెళ్తే అది కిడ్నాపింగ్ అవుతుంది అనమాట. అబ్డక్షన్ అంటే దీని మీనింగ్ ఇది. అలాగే చూడండి, హూ ఎవర్ కిడ్నాప్స్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రమ్ లాఫుల్ గార్డ్ షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ 7 years ఆర్ ఆల్సో షెల్ బి లైబుల్ టు ఫైన్. అలాగే బెగ్గింగ్ కి కనుక చిన్నపిల్లల్ని యూజ్ చేస్తే ఈ శిక్ష పడుతుంది అనమాట. చిన్నపిల్లల్ని బెగ్గింగ్ కి కనుక యూజ్ చేస్తే వాళ్ళకి జూనియర్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 76 ప్రకారంగా కూడా శిక్ష పడుతుంది వాళ్ళకి. రెండు వర్తిస్తాయి అన్నమాట. ఐ థింక్ వీ కవర్డ్ ఎవ్రీథింగ్. ఒక 498 ఒకటి చూద్దాము, అది మనకు బిఎన్ఎస్ లో ఎక్కడ వచ్చింది అనేది చూద్దాం. ఇక్కడ రేప్ చూడండి, 375 లో ఇక్కడ రేప్ ఉంటే మనకి ఇక్కడ చాప్టర్ 5 లో 63 రేప్ ఇచ్చారనమాట. సేమ్ డెఫినేషన్ ఉంటుంది, అవన్నీ అక్కర్లేదు మనం ఇప్పుడు. ఒక్కొక్క కేసు అడిగారు ఏంటంటే, ఒక ప్రాస్టిట్యూట్ ఉమెన్ వర్క్ చేస్తూ ఉంటుంది, ప్రాస్టిట్యూషన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె మీద రేప్ అటెంప్ట్ చేస్తే మనము ఆవిడకి ఇష్టం లేదు, ఆ రేప్ అటెంప్ట్ చేశారు. ఆవిడ యొక్క ప్రీవియస్ క్యారెక్టర్ ఇంపార్టెంటా కాదా, ఆవిడ యొక్క ప్రీవియస్ గా ఎటువంటి డ్యూటీస్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. ఆవిడ ఏ వర్క్ చేసినా కూడా ఆవిడ కన్సెంట్ లేకోకుండా అలాంటి వ్యక్తుల మీద కంపెల్ చేసి చేస్తే కనుక అది రేప్ గా పరిగణిస్తుందని ఓ జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట కేసు. అది నేను కామెంట్ బాక్స్ లో కానీ లేదంటే మీకు వాట్సాప్ గ్రూప్ లో కానీ అటాచ్ చేస్తాను ఆ కేసులో. అది పీజీ లాసెట్ కి అడిగారు అనమాట ఆ క్వశ్చన్. తర్వాత రేప్ కి పనిష్మెంట్ సెక్షన్ 64 లో ఇచ్చారు. సర్టన్ కేసెస్ లో అంటే కొన్ని కేసెస్ లో ఎలా ఉంటుంది పనిష్మెంట్, డెత్, ఒకవేళ రేప్ చేసి ఆ పర్సన్ డెత్ అయిపోయారు ఆ విక్టిమ్, అప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, సెక్సువల్ ఇంటర్ కోర్స్ బై హస్బెండ్ అపాన్ హిజ్ వైఫ్ డ్యూరింగ్ సెపరేషన్. వాళ్ళిద్దరు విడిపోయారు, అప్పుడు హస్బెండ్ కంపెల్ చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది.
తర్వాత బై సెక్సువల్ ఇంటర్కోర్స్ బై పర్సన్ అథారిటీ అంటే ఏదైనా ఒక ఫిడ్యూషియరీ రిలేషన్షిప్లో లేదా ఒక పబ్లిక్ సర్వెంట్ అఫెన్స్ చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది. తర్వాత గ్యాంగ్ రేప్ ఇక్కడ సెక్షన్ 70లో ఇచ్చారు. ఇక్కడ ఉన్నవంతా తీసేశారనమాట. పనిష్మెంట్ ఫర్ గ్యాంగ్ రేప్ ఇవన్నీ తీసేసి ఆ పైన యాడ్ చేశారు అది. తర్వాత రిపీట్ అఫెండర్స్ కంటిన్యూస్గా ఇప్పుడు అంటే రిపీట్ అఫెండర్స్ అంటే సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళని సైకో ఉంటారు కదా, కంటిన్యూస్గా వాళ్ళకి అవే అఫెన్స్, ఇంకా వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్, అదొక కైండ్ ఆఫ్ ఇల్నెస్ అనమాట. అలాంటి వాళ్ళకు పనిష్మెంట్ ఎలా ఉంటుంది. తర్వాత ఇవన్నీ థెఫ్ట్ గురించి ఇవి ఆల్రెడీ మనం అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. 498 ఒకటి చూద్దాము. డెకాయిటీ చూడండి. డెకాయిటీ వచ్చి 5 or more పర్సన్స్ ఉండాలి, అందరూ కలిసికట్టుగా కమిట్ రాబరీ, హోల్ నెంబర్ ఆఫ్ పర్సన్ కంజాయింట్లీ కమిటింగ్ అటెంప్ట్ టు కమిట్ రాబరీ. క్వశ్చన్ అడగచ్చు, ఎంతమంది ఉండాలి డెకాయిటీ అవడానికి అంటే 5 or more పర్సన్స్ ఉండాలన్నమాట. అది రాబరీ ఉండాలని అంటే theft in all robbery there is either theft or extortion. Theft is a robbery if an order to the committing of theft or an committing the theft, carrying away, attempt to carry away, proper obtained by theft of the offender, and voluntarily clauses attempts to cause any person death or hurt, wrongful restraint or fear of instant, ఇవన్నీ ఉంటే దాన్ని రాబరీ అంటారు. ఇక్కడేమో డెకాయిటీ వచ్చేసి 5 or more పర్సన్స్ కలిసి చేస్తే దొంగతనం, దాన్ని డెకాయిటీ అంటారు అనమాట. డైరెక్ట్గా 498 వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, బైగామి వచ్చేసి ఇక్కడ 82 మ్యారీయింగ్ అగైన్ డ్యూరింగ్ లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్ అని ఇక్కడ ఇచ్చారు. ఇలాంటి వాటికి శిక్ష ది ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ విచ్ మే ఎక్స్టెండెడ్ టు 7 years ఆర్ లయబుల్ టు ఫైన్. ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. టాల్సన్ వర్సెస్ టాల్సన్ అనే కేసులో ఉంటుంది. తర్వాత 497ని తీసేశారు కంప్లీట్గా. తర్వాత 498A వచ్చేసి ఎంటైజింగ్ ఆర్ టేకింగ్ అవే ఆఫ్ క్రిమినల్ ఇంటెంట్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 498A గుర్తుపెట్టుకోండి, ఇది బిఎన్ఎస్లో సెక్షన్ 85 to 86 ఉంటుంది అనమాట. హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఉమెన్ సబ్జెక్టింగ్ హర్ టు క్రూయాలిటీ, అలా ఎవరైనా చేస్తే కనుక వాళ్ళకి సెక్షన్స్ అప్లై అవుతాయి అనమాట. ఇక్కడ మీకు హరాస్మెంట్ అంటే ఏంటి, ఎనీ విల్ఫుల్ కండక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ ఇచ్చారు. తర్వాత డిఫమేషన్ 499, ఇక్కడ 356 ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఏ డ్రాస్ ఎ పిక్చర్ ఆఫ్ జెట్ రన్నింగ్ అవే విత్ బీస్ వాచ్ ఇంటెండింగ్ ఇట్ టు బి బిలీవ్డ్ జెట్ స్టోల్ బీస్ వాచ్. This is a defamation unless it falls within one of the exceptions. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే, if it is not defamation to impute anything which is true concerning any person or imputation should be made for published, ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ అనమాట ఈ డిఫమేషన్కి. ఎక్సెప్షన్స్లో నుంచి కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డైరెక్ట్గా 511 వెళ్ళాము. ఇక్కడ చూడండి 511, ఇక్కడ సెక్షన్ 62 అయిపోయింది. పనిష్మెంట్ ఫర్ అటెంప్టింగ్ టు కమిట్ అఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ అదర్ ఇంప్రిజన్మెంట్. ఇక్కడ సేమ్ డెఫినేషన్ ఉంటుంది. ఇక్కడేమో కోడ్ అని ఉన్నది, దీన్ని సన్నిహిత అని చేశారు. సేమ్ కోడ్ అనే దాంట్లో సన్నిహిత చేశారు, మిగతావంతా సేమ్ ఉంది. ఇక్కడ ఎవరైతే అటెంప్ట్ థెఫ్ట్ చేస్తారో లేదంటే
ఇక్కడ చూడండి అటెంప్ట్ టు థెఫ్ట్ ఎక్కడా లేదు, మరి ఈ సెక్షన్ అప్లై అవుతుందా అని ఎలా చెప్తారు మీరు అని అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఇలిస్ట్రేషన్ లో. ఏ మేక్స్ అన్ అటెంప్ట్ టు స్టీల్ సమ్ వన్ జ్యువెల్స్ బై బ్రేకింగ్ ఓపెన్ ఎ బాక్స్, ఫైండ్స్ ఆఫ్టర్ సో ఓపెనింగ్ ద బాక్స్ సో దట్ దెర్ ఈస్ నో జ్యువెల్ ఇన్ ఇట్, హీ హాస్ డన్ అన్ యాక్ట్ టువర్డ్స్ అ కమిషన్ ఆఫ్ థెఫ్ట్ అండ్ దెర్ఫోర్ ఇట్ ఈస్ గిల్టీ అండర్ దిస్ సెక్షన్. మరి అక్కడ లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మనకు ఈ సెక్షన్ అనేది అపీల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి రీపీల్ అండ్ సేవింగ్స్ గురించి చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఇండియన్ పీనల్ కోడ్ ఈస్ హియర్ బై రీపీల్డ్, అంటే ఏ యాక్ట్ ని తీసుకొని బిఎన్ఎస్ పెట్టారు, ఇండియన్ పీనల్ కోడ్. అలాగే నాట్ విత్ స్టాండింగ్ ద రీపీల్ ఆఫ్ ద కోడ్ రెఫర్డ్ టు సబ్సెక్షన్ 1, ద ప్రీవియస్ ఆపరేషన్ ఆఫ్ ద కోడ్ సో రిపీల్డ్ ఎనీథింగ్ డ్యూలీ డన్. ఇవన్నీ కూడా రీపీలింగ్ అండ్ ఎక్సెప్షన్స్ అనమాట. ఏది రద్దు చేశారు, ఎందుకు రద్దు చేశారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇలాంటివి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది మనకు భారతీయ న్యాయ సంహిత అండ్ ఐపీసీలో ఇండెక్స్ ఎలా చూసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ సెక్షన్స్. మీకు ఇంకా ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ క్లారిఫై ఇట్.